తనని జైల్లో పెట్టినప్పుడు మధ్యరాత్రిళ్ళు మాకు ఫోన్లు వస్తే అప్పటిదప్పుడు ఒక డ్రైవర్ ఒకడే ఉండేవాడమ్మా. ఆ పక్క ఈ పక్క పోలీసులు ఉండి ఇంటికి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. ఓ పని మనిషి వచ్చేది కాదు. మధ్యరాత్రి ఫోన్ చేసి ఆయనను బయటకు తీసుకెళ్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచి అని మాకు అక్కడ వాళ్ళని ఫోన్స్, సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్. అయితే అక్కడ వెహికల్ పెట్టి మన వాళ్ళని పెట్టేవాళ్ళం పోలీస్ స్టేషన్ దగ్గరలో. వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే నాకు ల్యాండ్ ఫోన్ రాగానే కథం గవ్వుకుని లేవడము, కింద డ్రైవర్ని లేపడము, బండా అని చేపించుకోవడము, ఇంటికి తాళం వేసుకొని తీసుకోవడం వెళ్ళిపోవడం. ఒక్కోసారి తనను వదిలేసి ఇంట్లో తాళం వేసి వెళ్ళిపోయేదాన్ని. చిన్నపిల్ల కదా, ఆమె 7 సంవత్సరాల అమ్మాయి, మధ్యలో నిద్ర లేపలేం కదా. తను మెలుకొని ఉంటే వస్తా అంటే తీసుకెళ్లేదాన్ని. మెలుకుంటే ఒక్కతి ఉండడానికి ఎట్లా భయపడుతుంది. అటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఫేస్ చేసాం. అందుకే తనలో ఒక రాటుతనం అంటే వచ్చింది. ఇప్పుడు తను మాట్లాడినా కూడా అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే పబ్లిక్ అదే అడుగుతారు, అసలు మేడం అంతట్లో వచ్చింది, మీరు సార్ ఇద్దరు కలిపి ఒక దాంట్లో వేసి గ్రైండ్ చేస్తే బయటకు వచ్చినట్టు వచ్చింది మీ పాప అంటే. నేను అన్నా అసలు ముందు ఈ మూవీ ప్రమోషన్ ముందు అక్కడ మీడియా సమావేశం పెట్టారు కదా, లేదు హోటల్లో పెట్టారు కదా, ఇక్కడ సుబ్బారావు గారి హోటల్ ఉంది కదా, ఇక్కడ ఎన్టీఆర్ భవన్ వెనకాల పెద్దది ఉంది కదా హోటల్, పార్క్ హయత్లో ప్రెస్ మీట్ పెట్టారు ఫస్ట్. అయితే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆగం అవుతున్నారు, వరంగల్ నుంచి రాలేదు ఇంకా. అరే మీ పాప ఎప్పుడు వస్తుంది, మా పాప అక్క ఎప్పుడు వస్తుంది అంటే ఎందుకు అంత ఆగమవుతుంది, అక్కతో కాసేపు మాట్లాడాలంటాడు. దేని గురించి అని నేను, అక్కడ ప్రెస్ వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, ఏ క్వశ్చన్ పడతారు, నువ్వు దానికోసం ఎందుకు భయపడతావు, నేను మరి అక్కకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా అంటే నేను అన్నా అస్సలు అవసరం లేదు, అది స్పాంటేనియస్గా వాళ్ళకి ఆన్సర్ చేస్తుంది, నువ్వేం భయపడకు అని చెప్పేశారు. ఆ రోజే చేసింది వాళ్ళకి, వాళ్ళు మీ రాజకీయ మళ్ళీ మీ అమ్మ వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి చేస్తున్నారు అది ఇది అని అంటే, మా అమ్మ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు జనాల్లో ఉండేవాళ్ళు, ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఆయన చేయాలనిపించింది ఆయన చేస్తున్నాడు, నాకు తీయాలనిపించింది నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి తన వే ఆఫ్ టాకింగ్ చూసినాక జనాల్లో చాలామంది నన్ను అడిగారు. అంటే నేను అన్నా అది అంత ఘాటీలు తిన్నది, ఎదురు దెబ్బలు తిన్నది, ఎన్ని బాధలు చూడాలనో అని బాధలు చూసింది. ఏ వయసు దానికి 4 సంవత్సరాల వయసు అండి. మా ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు లిటరల్గా తను చూస్తూ ఉంటే మా హస్బెండ్ మీద ఫైరింగ్ జరుగుతుంటే నాన్న అరుస్తా ఇది వెనకెళ్ళడం మొదలుపెట్టింది. కాలు పట్టేసుకుంది, తనని తను రక్షించుకోవాలి, పాపలు ఇలా విదిలించుకొని పరిగెత్తడం. తనకు ఒక వే దొరికింది, 4 చౌరస్తాలో కాలుస్తున్నారు, ఒక వే నుంచి వెళ్ళిపోవచ్చు తను. అటువైపు వెళ్ళిపోయినాక ఆ పోర్ని కాలువండ్రా వాడు దొరకడు అని ఒక 3-4 బుల్లెట్స్ ఫైర్ చేశారు. అంటే మా హస్బెండ్ ఏమనుకున్నారు, పాపని కాల్ చేశారు అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళకి దొరికిపోయాడు. లేకపోతే తనకు అన్నీ తగిలేటివి ముందే ఎస్కేప్ అయ్యేవాడు. ఈ లోపల ఏమైందంటే అక్కడ ఉన్న మన వాళ్ళు పాపను తీసి గోడవతలు ఇసిరేశారు. అక్కడ ఒక గడ్డివాము ఉంటే అందులో పడింది, లేకపోతే కాలో చేయో ఏదో ఇరుగు, చిన్నపిల్ల కదా 4 సంవత్సరాల అమ్మాయి. అక్కడ పక్కన ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు తీసుకుపోయి కూర్చోబెట్టి పెరుగన్నం అది పెట్టేసి, ఇక మేము హాస్పిటల్ పోయేటప్పుడు కూడా అది ఎక్కడ ఉంది ఏం చూసుకోలేదు. ఇంకా మా ఆయన్ని తీసుకొని ట్రాక్టర్లో హాస్పిటల్కి వెళ్ళిపోయినాక అక్కడికి ఎవరో తీసుకొని వచ్చి మాకు అప్పచెప్పారు. దాన్ని 25 days 1 month కూర్చొని పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉండేది, తనకి తనే కూర్చొని టాయిలెట్ పోసేసుకునేది. అట్లాగే అంటే షాక్లోకి వెళ్ళిపోయింది. అసలు మనం మాట్లాడితే ఆన్సర్ చేసేది కాదు, తన కళ్ళ ముందు ఏజ్లో చూసేసరికి ఫేస్లో మనకు రక్తం లేదు అనేటువంటి మాట మనం చెప్తాం చూసారా, ఆ రక్తం లేని మొహం అనేది నేను నా కూతురికి అప్పుడు చూసా, మొత్తం పాలిపోయింది అన్నట్టు ఆ ఫేస్ అంతా. మా మామయ్య గారు అయితే చూడమ్మా అమ్మాయి ఎట్లా అయిపోయిందో చూడు, మా మామయ్య మొహం తన మొహం ఇద్దరి మొహం చూసి నాకైతే అసలు కళ్ళల్లో నీళ్ళాగలే. మా హస్బెండ్ చెప్తుంటేనే బాధ. కానీ ఆ రోజు కానీ ఆయన చనిపోయి ఉంటే తనకి అప్పుడే భయంతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకునేవాళ్ళు అన్నట్టు. ఆ రోజు కూడా వేసుకునే వెళ్ళారు. అది వెళ్ళడం తను సర్వైవ్ అయ్యారు, లేకపోతే ఎన్ని బుల్లెట్స్ బాడీలోంచి వెళ్ళిపోయి వాళ్ళు డైరెక్ట్ బాడీకి షూట్ చేస్తున్నారు, ఈయన పడిపోవట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఒకలాంటి అందులోకి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఇంత లోపల ఒకటి దగ్గర లాగేసి అది స్టార్ట్ అవ్వగానే ఏమైందంటే పబ్లిక్ కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నారు. ఒక ఇంగ్లీష్ మూవీలో ఫైటింగ్ ఎట్లయితే జరుగుతుందో సేమ్ అట్లా ఆ చౌరస్తాలో జనం ఎవరు లేరు, జస్ట్ వచ్చిన 4 మా ఆయన, వీళ్ళు తలుపులు వేసుకొని కిటికీలోంచి చూస్తున్నారు. ఒక్కొక్క గడప ఎక్కడము, తలుపు కొట్టడము, మళ్ళీ దిగడము. ఈ లోపల వాడు వెనకాల వచ్చి ఈయనను కాలవడానికి ట్రై చేయడం. అట్లా చేస్తుంటే ఒకటి దగ్గర లాగేసుకొని వాడిని ఫైరింగ్ చేస్తే వాడు ఒకటి అక్కడే చచ్చిపోయాడు. ఇంకొకడు కాలుకు దెబ్బ తగిలింది,
వాడు ఎట్టి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకో ఇద్దరు కాలుస్తూనే ఉన్నారు. కాలుస్తూ ఉంటే ఇంక ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అరే వాడు చావడరా, మనల్ని చంపుతాడు, మనం బోదంపారా మనం. ఇంకా ఆయన చేసేంత చేసినాక లాస్ట్కు ఫైరింగ్, అంటే బ్లడ్ పోతుంది, తను ఇంకా అట్లా గాల్లో తేలిపోయిన, మనకు ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది చూసారా, ఆ టైప్లో గాల్లో తేలిపోతూ కింద పడిపోయాడంట. అంటే దానికంటే ముందు రోజు నేను వెళ్ళా, తను 26th రోజు వస్తారు అని తెలిసి ఫ్లాగ్ హై స్టేషన్కి నన్ను ముందే మా ఇంటికి పంపించారు. ఇక వాళ్ళకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఓహో ఈమె వచ్చిందంటే తను వస్తారు అని చెప్పేసి ప్రిపేర్డ్గా ఉన్నారు అన్నట్టు. నేనేమో ఇంట్లో ఇంకా మా పాపను తయారు చేసి పంపమని మనిషిని పంపిస్తే మా పాపను తయారు చేసి పంపించిన అన్నట్టు. తన మీద కూర్చోబెట్టుకొని ఉన్నారు, మాట్లాడుతున్నారు గ్రామ పంచాయతీ ఆఫీస్లో, సర్పంచ్ కదా. అప్పుడే హెడ్ మాస్టర్ వచ్చి పిల్లల్ని ఇట్లా తీసుకొచ్చిన సార్ అది ఇది అని చెప్తా అంటే వాడు వచ్చి ఎదురుగా వచ్చి గన్ పెట్టాడు. వెనక నుంచి పెట్టుంటే తను గుర్తించేవాడు కాదు. పెట్టగానే వెంటనే హెడ్ మాస్టర్ని అడ్డం పెట్టుకున్నాడు అన్నాడు. ఇక వాడికొసేపు అటు ఇటు కన్ఫ్యూజన్ చేసే వరకు ఇక వాళ్ళను కన్ఫ్యూజన్లో పెట్టేసే లోపల ఈ పబ్లిక్ అందరూ డిస్పాచ్ అయిపోయారు. ఈ హెడ్ మాస్టర్ పిల్లలు, అసలు ఊర్లో పిల్లలు అయితే 25 days జ్వరాలు వచ్చి పడుకున్నారు అప్పుడు ఆ సీన్స్ చూసి. ఇక అప్పుడు హైదరాబాద్కు తీసుకొచ్చినాక 25 days హాస్పిటల్లోనే ఉన్నారు. ఇప్పటికి రైట్ అయ్యి తనకి కనిపించదు. బాడీలో ఇంకా 3 bullets ఉన్నాయి. ఇప్పటికీ బుల్లెట్స్ ఉన్నాయండి? 3 bullets. చిన్న మెదడు దగ్గర ఒకటి ఉంటుంది, వెనక షోల్డర్ దగ్గర, ఈ రిస్ట్లో ఒకటి ఉంటుంది. ఇట్లా అన్నప్పుడు ఎక్కువ అన్నాడు అన్నట్టు తగలకుండా అట్లా రిస్ట్లోకి వెళ్ళిపోయింది. అవి తీయొద్దు కదా అండి? తీయకూడదు. అవి తీస్తే ఉంటే నష్టం లేదు, తీస్తే అంటే ఇప్పుడు ఇక్కడిది తీసామనుకోండి బ్రెయిన్కి ఎఫెక్ట్ ఛాన్సెస్ ఉంటాయి, పక్క ఫారెన్ బాడీస్కి ఇబ్బంది అవుతుంది అన్నారు. ఇది ఇక్కడ కూడా ఒకటి లాస్ట్కి ఏం చేశాడంటే కూర్చున్నాక వాడు పడిపోయినాక కూడా వాడు ఫైర్ చేశాడు. చేసినప్పుడు మా ఆయన లక్కీలు ఏం చేశాడంటే శ్వాస ఆపేసి అని వదిలేసినాక వాడి ముక్కు చూశాడు. వీడి పల్సు చూడడమా గుండె చూడడమా చెయ్యలేవాడు. ఈయన శ్వాస ఆపేసి ఇట్లా పెట్టేసి పడుకున్నాడు. ఇంకా చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయాను. నాకు ఎవరో వచ్చి చెప్పంగానే నేర్చుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఉరికొచ్చాను. ఉరికొచ్చే వరకు 100 మంది చుట్టూ అంత పెద్ద రౌండ్లో ఉన్నారు. మధ్యలో ముగ్గుల పోటీలు అన్నట్టు, కలర్ ముగ్గులు, పైన జెండా 26 జనవరిలో ఎగిరేసిన జెండా, మంచిగా వైట్ లాల్చి పైజామాలో మా ఆయన పడుకొని ఉన్నాడు, ఫుల్ బ్లడ్. ఆ సీన్ అయితే నాకు ఇట్లా ఫోటోలాగా ఎప్పుడు తలుచుకున్నా కూడా ఇట్లా రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ జనం ఆపేస్తున్నారు, నన్ను బోనిస్తలేరు. చనిపోయాడు, పోలీసు వాళ్ళు వచ్చే వరకు మీరు వెళ్ళొద్దు అంటారు. అదేంటి అని చెప్పేసి నాకు ఆయనను చూసినాక ఏం డౌట్ వచ్చిందంటే, ఒక కాలు ఇట్లా స్ట్రైట్ పెట్టాడు, ఒక కాలు ఇట్లా ఫోల్డ్ చేసి పైకి పెట్టాడు, చెయ్యి ఇట్లా పెట్టాడు. నేను చనిపోయిన వాడైతే ఈ కాలు ఇట్లా నిలబడదు కదా, పడిపోతుంది. అమ్మో, మీరు కూడా బాగా అది చూశాక నాకు డౌట్ వచ్చింది. అప్పుడు వాళ్ళను గట్టిగా విదిలించుకొని వెళ్ళి మెల్లిగా ఏడుస్తా చెయ్యి తీసా. నేను చెయ్యి తీస్తూ ఉంటేనే ఆయన కళ్ళు తెరిశారు. ఇక నిప్పు కణికలు 2 కళ్ళల్లో బ్లడ్ ఇట్లా ఊరిపోయి అసలు ఆ ఫేస్ చూసే వరకు అంత భయం వేసింది. నా మాట విన్నాక అప్పుడు అడిగారు వెళ్ళిపోయినరా అందరూ అంటే, వెళ్ళిపోయినట్టు అప్పుడు మా ఊరోళ్ళు నాకు 3-4 కొట్టిన, బాగా కోపం వచ్చి, అట్లీస్ట్ ఆయన చనిపోయాడో బతికాడో కూడా మీరు చూడరా అని చెప్పి కొడితే, అక్క ఇప్పుడే అంటే నా అదృష్టం ఏంటంటే ఒక 2 నిమిషాలు నేను ముందు వచ్చినా కూడా అక్కడ ఎవరున్నది నేను చూడకపోయేదాన్ని. బతికే ఉన్నాడు అని అరుస్తున్నాను నేను. అంతేగా మరి మళ్ళీ వచ్చి కాల్చేవాళ్ళు వాళ్ళు. అది కూడా కరెక్ట్. అది నా అదృష్టం అనుకోవాలి. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు అక్క అని అంటే, కార్ డ్రైవర్ ఎటో వెళ్ళిపోయాడు, వారు తాళాలు జేబులు వేసుకొని ఎట తీసుకుపోవాలో తెలియట్లేదు. అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటే పాపం ఆ డ్రైవర్ వెంటనే ఊర్లలో ఉంటాయి కదా ట్రాక్టర్స్, తిప్పి పెట్టమనగానే తిప్పి పెట్టాడు. అక్కడ నుంచి వరంగల్కి వస్తుంటే 2 సార్లు మంచినీళ్ళు అడిగాడు. అక్కడ నుంచి ఎంత దూరం అండి? వరంగల్ 20 kilometers ఉంటుంది. 20 kilometers ఉంటుంది. 2 times వాటర్ తాగారా మధ్యలో? ఒకసారి ఊరు దాటుతుంటేనే అడిగారు. అడిగితే మనకి తెలియదు అసలు అట్లాంటి పేషెంట్స్కి వాటర్ అసలు ఇవ్వకూడదంట. అస్సలు మనకు అప్పుడు తెలియదు కదా. కొన్ని పోసినాక మళ్ళీ మా ఊరు నుంచి వస్తుంటే మధ్యలో రైల్వే ట్రాక్ అది పడింది. అవతల ఒక ఫియట్ కార్ ఆగింది. ఇంకా నేను ఈ ఎత్తేస్తా ఉంటే ఏమవుతుందంటే వీటిలోంచి బ్లడ్ కారిపోతుంది. ట్రాక్టర్ ఎత్తేస్తాం. నేను దిగి ఉరికేసి రైల్వే ట్రాక్ క్రాస్ చేసేసి వాళ్ళు దిగి కింద నిలబడ్డారు. ఇంకా వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, మీరు కారు ఇవ్వండి, నా భర్తను బతికించండి అని నేను అరుస్తూ ఉన్నా. వాళ్ళు ఏమన్నారంటే, లేదమ్మా మేము వచ్చేదే సార్ ఫంక్షన్కి, అక్కడ ముగ్గుల పోటీలు పెట్టింది మేము రమ్మంటేనే సార్ వచ్చారు, లేకపోతే రాకపోతుండే,
తీసుకెళ్ళండి అమ్మా మా కారు మేము ఉండిపోతామని కారు ఇచ్చాడు. వెనక సీట్లో ఇన్ని వండబెట్టుకొని తల ఒళ్ళో పెట్టుకొని ఇంకా నేను పల్స్ పట్టుకొనే కూర్చున్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ చెయ్యి పట్టుకొనే కూర్చున్నా. ఏ క్షణంలో ఊపిరాగిపోద్దా అని చెప్పేసి. అక్కడి నుంచి వరంగల్కు తీసుకొస్తా ఉంటే మధ్యలో మళ్ళొకసారి వాటర్ అడిగారు. మళ్ళీ ఇక దగ్గర ఆపి పోసాము. ఈ హార్న్ కొడతా ఉంటే హార్న్ స్టక్ అయిపోయింది. అరే ఉండనీరా బాబు అంటే అప్పుడు వీళ్ళకి భయం కదా, పోలీసు వాళ్ళు మనమంతా పాపులర్ కూడా కాదు అప్పుడు అని పోలీసు వాళ్ళు అరే పట్టుకుంటారు కార్ అని వాడు ఏదేదో చేయబోయి ఆ హార్న్ది వైర్ కూడా కొట్టేశాడు. ఇక మా ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా మాతో వచ్చేవాళ్ళు, వాళ్ళు జరగండి అని అరుస్తా ఎంజిఎంకు తీసుకొచ్చాం. సండే ఆ రోజు డాక్టర్స్ ఎవరు ఉండరు. సరే ముందు ఎక్స్రే అప్పుడు సీటీలు అవన్నీ లేవు కదా అక్కడ, మొత్తము షేవ్ చేసేసారు. అప్పుడే అక్కడికే పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఎవరెవరి పేర్లు ఆయన గుర్తుపడతాడు కదా రాసుకున్నాక ఇక వాళ్ళు షేవ్ చేసేసి ప్రైమరీ చేసి ఎక్స్రే తీద్దామంటే కరెంట్ పోతే మళ్ళీ మనుషులను కరెంట్ ఆఫీస్కి పంపించి కరెంట్ ఆన్ చేపించి ఎక్స్రే తీపిస్తే బాడీలో బుల్లెట్స్ ఉన్నాయి, మీరు నిమ్స్కి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయితే మేము 10:30కైన ఘటన అది అసలు జరిగిన ఘటన. లక్కీలీ ఏంటంటే అప్పుడే రోహిణి హాస్పిటల్ అని మాకు వరంగల్లో కొత్తగా పడింది. అందులో అంబులెన్స్ ఉంది అన్నట్టు, పెద్ద అంబులెన్స్ ఉంది, వ్యాన్ టైప్లో. రోహిణి హాస్పిటల్ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదురుగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడే 2018 ఎంతో కట్టించుకున్నారు వాళ్ళు. ఒక డాక్టర్ని ఒక నర్సుని వెంటించి పంపిస్తామని అన్నారు. అందులో ఎక్కామిగ వాళ్ళు స్పీడ్గానే తీసుకొస్తున్నారు. కానీ అప్పుడు 7 గేట్స్ హైదరాబాద్ వరకు కూడా. ఒక గేట్ పడిందంటే 7 గేట్లు పడతాయి, రైల్వే గేట్స్. అట్లా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు 5 అవర్స్ జర్నీ టైమే 5 అవర్స్. ఆ తర్వాత సిటీలో కరెక్ట్గా మేము 5 o'clock 6 o'clock ఎంటర్ అయినాం. అప్పుడు సిటీ రష్ ఎట్లా ఉండదు మీకు ఆలోచించండి. సిటీలో అక్కడి నుంచి నిమ్స్కి వచ్చే వరకు మళ్ళీ 1 గంటన్నర 2 గంటలు పట్టింది. ఇదంతా జరిగే రోజు సాయంత్రం 6 7 అయింది. ఇక అక్కడికి వచ్చినాక వాళ్ళు అసలు పట్టించుకోరు. మెడికల్ లీగల్ కేసు మేము పట్టించుకోమంటారు. ఎవరిని బతిమలాడినా పట్టించుకోరు. లాస్ట్కు మాకు తెలిసిన డాక్టర్ ఇక్కడ పనిచేసి అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఉండే, వాళ్ళతో అంటే మా రిలేషన్ అవుతారు, వాళ్ళతో మాట్లాడేసి అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడిస్తే ఆయన ఫ్రెండ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన చెప్పి మాకు చాలా దగ్గర అది ఇది అని చెప్తే మరి బెడ్స్ లేవు, స్ట్రెచర్ మీద కాదు మీరు కింద వండబెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినా పర్లేదు, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడు నిదానంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పుడు లోపల అడ్మిట్ చేశారు. అట్లా 20 days ఉన్నాక పంపించారు. కొండ మూవీ అనుకున్నంతగా ప్రేక్షకులకి దగ్గర కాలేకపోయింది, చాలా లాస్ అయింది అని వార్తలు వస్తున్నాయండి. 100% తప్పండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చూడాలని ఉండదు ఆ మూవీ. ఇప్పుడు కొండ గురించి తెలిసిన వాళ్ళు చూస్తారు, కొంతమంది తెలియని వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ నుంచి కింద స్థాయి ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, అరే తెలుసుకుంటే బాగుండు అని. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఇప్పుడు అందరి ఇళ్ళల్లో హోమ్ థియేటర్స్ ఉన్నాయి. మా ఒక మూవీనే కదా, ఆచార్య మూవీ కూడా ఒక రోజు నడిచింది, తెల్లారు నడవలేదు. చిరంజీవి ఆయనకైతే పెద్ద పేరుంది కదా, మా కొండ మూవీలో ఎవరో హీరో ఉన్నారు, ఎవరో హీరోయిన్ ఉన్నారు, మా జీవిత చరిత్ర అని చెప్పాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్లో మూవీస్ ఆడట్లేదు. వాళ్ళు ఎప్పుడైనా వారం కాగానే ఓటీటీకి వస్తుంది కదా, ఓటీటీలో హోమ్ థియేటర్లలో చూసుకుంటామని చాలామంది అట్లుంటారు. ఆఖరికి సెల్లులలో చూసుకుంటున్నారు. దానికి అలవాటు పడ్డారు జనం. పైసలు పెట్టి టికెట్ పెట్టి సినిమాకి పోయి చూసుకోవాల్సిన అవసరం ఏమున్నది అనేటువంటి. కానీ చూడాల్సి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రసాద్స్లో మాత్రం ఫుల్ నడుస్తుంది. అక్కడ నుంచి మేము రివ్యూస్ చూస్తూనే ఉన్నాం. అందులో బయట వాళ్ళు వేరే వాళ్ళు ఎంటర్టైన్ చేసిన వాళ్ళు నెగిటివ్గా చెప్పినా కూడా కొంతమంది ఎంటర్టైన్ చేసి చెప్పిస్తారు నెగిటివ్గా. జెన్యూన్ పర్సన్స్ మాట్లాడుతున్నాం, మేము వింటున్నాం. ఒక యువకులు చూడాల్సిన మూవీ ఇది. ప్రశ్నించే తత్వం అనేది వస్తుంది. నక్సలిజం ఉన్నప్పుడు రాజ్యం ఎట్లుంది, నక్సలిజం లేనప్పుడు రాజ్యం ఎట్లుంది, ఏ అవసరం కోసము రాజకీయ అండ అనేది ఉండాలి, అధికారం అనేది ఉండాలి అనేది చెప్పారు. రాజకీయ అధికారంతో మనం మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కానీ మేము ఎన్నుకున్న మార్గం మంచి చేయాలి. అది చేయడం వల్లను నిలదీయమని కోరడానికి పెట్టిన సినిమానే ఇది అన్నట్టు. యువత నిలదీయాలి. ఎవరు నిలదీయాలి? ఇప్పుడు ఉద్యోగంలో అన్నప్పుడు యువతే కదా అడగాలి. నువ్వు సెల్ ఫోన్లు పట్టుకొని ఇంట్లో కూర్చొని అమ్మ అన్నం అయిందా, కూర అయిందా, ఇవాళ గీ కూర ఏంది కొండినావు, నీకు 30 ఏళ్ళ వయసు వచ్చినాక పెళ్ళి చేయాలి, కోడలు వస్తుంది, ఆ పిల్ల బీఈడీనో ఏమో చదువుకొని వస్తుంది, ఆ పిల్ల వంట చేయదు, నువ్వు ఓ వ్యవసాయానికి, ఆ పిల్ల పోదు, మీరిద్దరు వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటే మీ అమ్మ నాన్న వ్యవసాయానికి పోయి రావాలి,
పోయొచ్చి నీకు వండి పెట్టాలి, నీ పిల్లానికి వండి పెట్టాలి, మళ్ళీ నువ్వు అన్న మాటలు పడాలి, రేపు నీకు కొడుకో బిడ్డ పుడితే వాణ్ణి కాదాలి. ఇదంతా ఎందుకు? నీ మానన నువ్వు బతకాలి కదా. నువ్వు బతకాలి అంటే నువ్వు నిలదీయడం నేర్చుకోవాలి కదా. రాకపోతే హైదరాబాద్ వచ్చి చూసుకోవాలి ఏదో ఉద్యోగం. నువ్వు తల్లిదండ్రుల మీద ఎందుకు పడి బతకాలి? వాళ్ళు ఎన్ని రోజులు అన్ని రెక్కల కష్టం చేస్తారు. సో అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను చూడండి, డేర్ డెవిల్ అని, అది పక్కా వర్తిస్తుంది మీకు. మీరు కనుక అంత డేరింగ్గా డాషింగ్గా స్టెప్ వేయకపోతే ఆయన అంత స్పీడ్గా కాపాడుకోవడం కూడా సాధ్యం కాదు. నేను ఆ టైంలో ఆ పొజిషన్లో చూసినప్పుడు అందరూ కూడా అంత రియాక్ట్ అవ్వలేరు. అదే కదా, వాళ్ళు ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆయన రక్షించుకోవాలనే ఒకలాంటి బతికున్నాడు అన్నాక నాకు ఆ డేర్నెస్ వచ్చింది. ఫస్ట్ అయితే చనిపోయాడు అనుకున్నా కాబట్టి నేను నిరాశ పడిపోయాను. బ్రతికున్నాడు అన్నాక నాకు అదొకటి వచ్చేసింది అంతే. లేకపోతే నా 4 సంవత్సరాల కూతురు నేను ఈరోజు మేము ఎక్కడ ఉండేవాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో అసలు ఎవరికి కూడా తెలిసి ఉండేవాళ్ళది కాదు. కొండామురళి అనేటోడు ఉండేవాడు కాదు, కొండా సూర్యకు ఉండేది కాదు, ఈరోజు సుస్మితా పటేల్ ఉండేది కాదు, కొండా సినిమా ఈరోజు వచ్చి ఉండేది కాదు. ఈరోజు వచ్చి అంటే నేను ఎప్పుడు అంటే మా ఆయనతోటి, మీరు చేసే అంటే దానాలు ధర్మాలే మిమ్మల్ని కాపాడుతున్నాయి ఖచ్చితంగా. అందుకే మీరు కాపాడుతారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని రౌడీ అంటారు, గూండా అంటారు, మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు, వాళ్లకు అట్లా న్యాయం చేస్తున్నారు. ఇంకెవరైనా లేదు అని వచ్చిన వాళ్ళకి మీకు తోచినంత సహాయం, చదువుకోవడానికి డబ్బులు లేవన్న వాడికి చదువుకోవడానికి, లేకపోతే ఇంకేదైనా పెళ్లి చేయడానికి మా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళకి పెళ్ళికి, ఇట్లా మేము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది గబగబా వచ్చి కాలం ఒకేస్తూ ఉంటారు. లేచినాక ఎవరు బాబు అంటే, సార్ నాకు ఆ రోజు ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే మీరు నాకు కొన్ని డబ్బులు ఇచ్చారు సార్, ఆ ఫీజుతో నేను ఇంజనీరింగ్ చదువుకొని ఇక్కడ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను సార్ అన్నప్పుడు ఒకలాంటి గర్వం అనిపిస్తుంది. నేను అదే అంటాను, మనం చేసినవి మనం మర్చిపోతాం కావచ్చు, జనం అయితే మర్చిపోరు. అందుకని మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అంటాడు. మామూలుగా నేను మా ఆయనకి ఏంటంటే, నా బర్త్డే రోజు, మా మ్యారేజ్ రోజు కాలు మొక్కుతాను, పండగల రోజు కొత్త చీర కట్టుకున్నప్పుడు కాలు మొక్కుతాను, దండం పెడతాను కాళ్ళకి. నేను మా 35 సంవత్సరాలు మొన్న 35th యానివర్సరీ చేసుకున్నాను. ఓకే. ఒక సంవత్సరం క్రితమో ఒక 8 నెలల క్రితమో అడిగా. నేను ఎప్పుడు కూడా దండం పెట్టేదాన్ని కానీ ఎప్పుడు అడిగేదాన్ని కాదన్నట్టు, ఏమనుకుంటారు మనసులో అని చెప్పి. ఓకే. ఎందుకు ఆ రోజు ఒకరోజు అడగాలనిపించింది. నేను ఇన్నిసార్లు మొక్కుతాను కదా, అసలు మీరు ఏమనుకుంటారు నా గురించి మొక్కేటప్పుడు అని అంటే, నీ తాలిబొట్టు గట్టిది అనుకుంటాను అని అంటాడు. అంటే నేను అదే అన్న, ఆయనకంత కాన్ఫిడెన్స్ అన్నట్టు, అంటే దాని తాలికి బలం ఉంది కాబట్టి నేను బతుకుతున్నా అనేటువంటి ఒక అంటారు కూడా. అదే చాలా మంది బ్రాహ్మిన్స్ అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది భార్య జాతకం మీద కూడా భర్త ఆయుష్ ఆధారపడి ఉంటుంది అని కూడా అంటారు. నేను రెండు అంట, నాది ప్లస్ ఆయన పుణ్యాలు కూడా, ఆయన దాన ధర్మాలు కూడా అని నేనైతే నమ్ముతాను. ఏం కాదండి, మీరిద్దరూ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటామండి. ఖచ్చితంగా ఉండాలి కూడా. మనవాడు రావాలి, నుంచి మనవాడు వచ్చాలి, మనవాడిని చూడాలి. ముందు మా మనవరాలు పెళ్లి చేసే వరకు బ్రతకాలి మేము. అంటే సుస్మిత పెళ్లి అనేది ఈ రోజు వరకు తెలంగాణలో ఎవరు చేయలేదండి. 1,00,000 మంది వచ్చారు ఆ రోజు పెళ్లికి. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. 8-9 ఎకరాల్లో మొత్తం మనము పందిరేసేసి ఓపెన్ ల్యాండ్లో వరంగల్లో, లేకపోతే సరిపోరు కదా వరంగల్లో, అంత పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉండవు కదా. 450 గొర్రెలు కోసాం మేము. అబ్బా కోస్తే పక్కన ట్రైన్ ట్రాక్ ఉంటుంది మా వంచనీరు పక్కన. అవి ట్రైన్ ట్రాక్ లాక్కొని ట్రైన్స్ నుంచి వచ్చి 2-3 ట్రైన్స్ వాళ్ళు కూడా జనాలు దిగి తినిపోయారు. మేము అంత అయిపోయినాక ఎత్తుకుంటే అక్కడ కూడా గిన్నెలు దొరికినాయి మాకు, అక్కడ వరకు పట్టుకెళ్ళి తినేశారు. ఇప్పటికీ పాప పెళ్లి గురించి హైదరాబాద్లో తను షాపింగ్ చేస్తూ ఉంటుంది కదా, చాలా మంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వరంగల్ వాళ్ళు, చూడంగానే మేడం మీరు సుస్మిత మేడం కదా అంటే, ఇప్పుడంటే అందరు గుర్తుపెడతారు, అంతకు ముందు గుర్తుపట్టకపోయేది కదా. అవును అని అంటే, మేడం ఏం పెళ్ళి మేడం మీ పెళ్ళి, అసలు మీ పెళ్ళికి వచ్చి మేము చూసి ఎంత హ్యాపీ. అయితే తిరిగి చూసే వరకు డెకరేషన్ చేసిన ఒక్క చెట్టు లేదు, ఒక్క పువ్వు లేదు. ఏమయ్యాయి? అన్ని భుజాల మీద పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు, తీసుకుపోయి. ఒకడేమో బకెట్ పట్టుకుపోతున్నాడు, ఒకడేమో మగ్గు పట్టుకుపోతున్నాడు. అయ్యేం చేసుకుంటారా బాబు అని నేను అడిగితే, మేము కొండా సురేఖ మేడం, కొండమురళి సార్ బిడ్డ పెళ్లికి వచ్చినాను, మాకు గుర్తుండదు కావచ్చు. ఓకే. మొత్తం ఖాళీ చేసేసారు డెకరేషన్. వాళ్ళకి డబ్బులుగా కట్టడానికి మాకు మస్తు పైసలు అయినాయి. కొంతమంది అన్నము వాటిల్లో టవల్స్లో కట్టుకొని వెళ్ళిపోయారు, కొంతమంది
తలకాయ కూరలు అవి ఉంటాయి కదా, అవునవును. వాళ్ళు తినేంత తిన్నారమ్మా, తినేంత పుష్టి. అసలు నిజంగా చెప్పాలంటే మా పాప వాళ్ళ అత్త వాళ్ళు ఒక ముద్ద పెట్టలేదు, మేము ఒక ముద్ద పెట్టలేదు. మేము అసలు స్టేజ్ మీద లేము. పెళ్ళైనాక అక్షింతలు ఎవరు పంచి పెట్టారో గబుక్కునే మొత్తం జనమంతా స్టేజ్ మీదకి వచ్చేసారు. వచ్చేసినాక ఇంకా తోసుకుంటున్నారు, బ్యారికేడ్స్ ఇరిగిపోతున్నాయి, స్టేజ్ ఎక్కడ కింద పడిపోద్దు. మేముంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, బుట్టలోంచి తీసి తలంబరాలు పోసినట్టు పోసేస్తున్నారు ఈమెకి అక్షింతలు బదులుగా. ఇంకా నేనేమో చేతితోటి పంచిన సాధ్యమైనంత వరకు నాకు చేయి పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా మేము ఉంటే కుదరదని చెప్పేసి మా ఆయన నేను కిందికి దిగి వెళ్ళిపోయాం. నాగబెల్లి చేస్తారు కదా పెళ్ళి అయిపోయి, అవునవును. ఆ టైంలో మేము స్టేజ్ మీద కూడా లేము. అయ్యో. పిల్లగాన్ని తీసుకుపోవడానికి ఒక్క బండిలో మా ఆడబడుచు, డ్రైవరు, పిల్లగాడు, అంతేగా. డప్పు చప్పులు పోయే పరిస్థితి లేదు, మొత్తం రోడ్డు జామ్ అయిపోయినాయి. ఈమె బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇంటికి ఒక చాకలైన కాపలా పెట్టేసి వచ్చాము. ఇక మా ఆడబిడ్డ వాళ్ళని కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను పైకి వెళ్ళేసి దేవుడి ఇంట్లో మళ్ళీ ఆ మంగళారతి ముట్టించుకొని కిందికి వచ్చి ఆ ఎర్ర నీళ్ళు తీసుకొని వచ్చి ఆ చాకలాయన ఉంటాడు కదా, అరే బాబు మిత్తి తిప్పరన్న అంతో చెప్పి నా డప్పు చప్పులు లేవు, వాయిద్యాలు లేవు, ఇంట్లోకి తీసుకొచ్చేసింది ఆ పిల్లగాన్ని. మరి తీసుకుపోయి రూమ్లో కూర్చోబెట్టేసింది. ఇంకా మా అల్లుడేమో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఈ కొత్తగా తినకు బాబు, అవును అమ్మ రాండే, అమ్మ నాకు ఎట్లా ఉన్నది, వాళ్ళేమో ఊరుకోరా మాకు ఆకలైతే మేము వండుకుంటున్నాం తిన్నాక వస్తామని వాళ్ళు అంటారు. ఆ రోజు వరంగల్లో హోటళ్ళన్నీ ఫుల్లు, అసలు వాళ్ళకి మామూలు గిరాకీ కాదు. ఇంకెవరైనా వేరే రిలేషన్ ఉన్నోళ్ళు మేము వస్తాను వండి పెట్టండి అని వీళ్ళు పోయేవరకు వండి పెట్టించుకొని తిన్నారు అన్నట్టు. ఆఖరికి ఒక అన్ని దేకీసలు, ఒక్కొక్క వంట వండిన దేకీసలన్నీ ఒక వ్యాన్లో ట్రాలీలో పెట్టించుకొని సాయంత్రం 6-6:30 ఏమో మా ఇంటికి తెప్పించి పెట్టాము. ఆ భోజనం వాళ్ళు రాత్రి తిన్నారు పాపము. మా అల్లుడు ఏం తిన్నాడంటే, ఇంట్లో ఇప్పుడు మీరు చూసారు కదా కుక్కలు ఉంటాయి కదా, పామేరియన్ ఉండేది అప్పుడు. మేము వెళ్ళిపోతున్నాం కదా, దానికి అన్నం పెట్టాలి కదా. అంటే మామూలుగా జనాలు వేరే వంట వండుతారు కుక్కలకి, మేమేమో మనం వండిన అన్నంలోదే తీసి దానికి పెడతాం అన్నట్టు. అదే బియ్యం కొంచెం గ్లాసులన్నీ పెట్టి ఉన్నది, పిల్లోడికి పెరగటం తినిపించాలి కదా. మాట పెట్టాను, అన్నం కలిపి పెడితే ఇప్పటికీ మా అల్లుడు అంటాడట కదా, నాకు కుక్కలకు వండిన అన్నం తినిపిస్తా. చిట్టి ఫస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కుక్కలకు వండిన అన్నం పెడతాను, నేను జీవితంలో మర్చిపోను, మిమ్మల్ని క్షమించను అని అంటాడు. ఇంకా మాకేం భయం వేస్తుంది, అప్పగింతల టైం అవుతుంది, వీళ్ళు వస్తలేరు, నాకేమో తిండి పెట్టలేదని భయంతో ఆ బాలిగి వీళ్ళు వస్తలేమో అని నేను టెన్షన్ పడతా ఉన్నా. అయితే ఆఖరికి పిలవంగా మెల్లగా వచ్చారు వీళ్ళు. ఇంకా వచ్చినాక ఇక్కడ ఒక సీన్ క్రియేషన్, మా ఆయనకి అప్పగింతలు పెట్టంటే బెడ్రూమ్లో పెడితే వాళ్ళు పెట్టుకున్నాడు, ఇక బయటకు వస్తలేడు. అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మాయిని పంప అంటాడు. అదే వెళ్ళిపోతాను. అసలు అంతగా ముందు పెళ్లి చూపులు అంటే ఏం చేశాడు, నేను చూపించాను నా బిడ్డను, ఎవరి మీదంటే నేను కూర్చోబెట్టాను అంటాడా. అరే పెళ్లి చూపులు చూడకుండా అబ్బాయిని అనుకున్నాం, ఓకే అనుకున్నాం, వాళ్ళిద్దరైతే చూసుకోవాలి కదా. నేను చూపించాను, చేసుకున్నాడు లేకపోతే లేదంటాడు. ఆఖరికి మేము బుద్ధిగారిచ్చి ఏదో ఒక మార్గంలో వాళ్ళిద్దరు చూసుకునేటట్టు చెయ్యండి అంటే ఏం చేసిండంటే, ఇదొక వింత, ఇట్లాంటి పెళ్లి చూపులు ఎవరికి ఉండవు. తునిలో ఒక ఆశ్రమం ఉంటుంది స్వామి గారిది, ఇది శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి గారిది, సరస్వతి ఆయనలో ఒక పీఠాధిపతులలో ఒకరు అన్నాడు. ఆయన మనకు గురువు అన్నట్టు. అక్కడ అన్నవరం ఉంటది కదా. అయితే మా దరిద్రం ఏంటంటే, అంతకుముందు అన్నవరం ఎందుకో మేము పోయినప్పుడు అనుకోకుండా మేము దర్శనం, మా పాప నేను మా ఆయన దర్శనం చేసుకున్నాం. సత్యం అనేది ఎట్లుంటుంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. మేము వెళ్ళినాక ఏం చేసిండంటే పూజ అదంతా చేసేసి ఏంటి ఏమంటారు కదా, శీఘ్రమేవా వివాహ ప్రాప్తిరస్తు అని అన్నారు. శీఘ్రమేవా వివాహ ప్రాప్తిరస్తు అని పాపంది. నేను వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూసినాను, దానికి 18 ఏళ్ళు ఉన్నాయి, మాకు పెళ్ళి ఆలోచన లేదు, ఏం లేదు. వీళ్ళేమో అల్లుడు అంటారు, ఇది జరిగే పనేనా అనుకున్నాం. 6 months తిరగలేదండి అసలు అనుకోకుండా ఈ సంబంధం కలిసిపోయింది. మళ్ళీ పెళ్లి చూపులు అక్కడే అరేంజ్ చేశాడు మా ఆయన అన్నవరంలో. ఏంటంటే మేము పోయి ఒక హోటల్లో ఉన్నాము, వీళ్ళకు 2 vehicles అరేంజ్ చేసాము, వీళ్ళని కూడా అక్కడికి రమ్మన్నాము. మా రూమ్స్లో మేము ఉన్నాము, వాళ్ళ రూమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోయిన వాళ్ళు చేసిన కింద హోటల్కి వెళ్ళి తినడమే కదా. పొద్దున మేము వెళ్ళి స్వామి గారి దగ్గర కూర్చున్నాక లోపల స్వామి గారి రూమ్లో ఒక చాప వేసాడు, అటొక చాప ఇటొక చాప, అట్లా కూర్చోబెట్టి వేస్తారు కదా జంపకానాలు.
మేము కూర్చున్నాక మళ్ళీ ఫోన్ చేస్తే పిల్లగాని వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా అందులో కూర్చున్నారు. ఆ పద్ధతిలో స్వామీజీ ముందు ఫస్ట్ టైం ఎవరికి జరగదు అట్లా. ఇక అప్పుడు వీళ్ళు ఇక ఇద్దరు స్వీట్లు పంచుకుంటున్నారు. వీళ్ళని అడిగింది లేదు పెట్టింది లేదు. మా పాప అంటది ఎట్లీస్ట్ మమ్మల్ని నచ్చిందని మీరు అడగలేదు, పంచుకున్నాక ఇక ఏం చేస్తారు వీళ్ళిద్దరు బయటకు వచ్చారు. ఇక మాట్లాడుకోవాలి కదా. అదే కదా. ఇక వచ్చినప్పుడు మా పాప ఫస్ట్ ఆయన ఒక 3 క్వశ్చన్స్ వేసిందంట. మొదటిది నాకు కూతురు పడితే నేను కొండా పేరే పెట్టుకుంటా, ఇంకో పేరు పెట్టుకోను. సరే ఓకే అన్నాడట. నిన్ను అనే పిలుస్తా అని ఇంకొకటి అన్నాడట. ఇంకొకటి 3 పెట్టిందంట. సరేలే అదేం లేదు. అప్పుడు తను మెడిసిన్, అబ్బాయి పాపం 3rd 4th ఇయర్, ఇది మెడిసిన్ ఫస్ట్ ఇయరే పాప, ఫస్ట్ ఇయరే పాపం. ఇక అప్పుడు 18 పెళ్ళి అయినాక 6 monthsకి 19 వచ్చినాయి. అంటే 11th మ్యారేజ్ అయింది, 26th తనకి 19 వచ్చినాయి అన్నట్టు. ఇక అట్లా వాళ్ళది ఆ పెళ్ళి అనేది ఒక మరపురాని ఘటన. మళ్ళీ అది మరిపించాలి అంటే మళ్ళీ మనవరాలి పెళ్ళే మరిపించాలి. అదే ప్లేస్ లో వాళ్ళ అమ్మను మించిన పెళ్లి చేసి. ఆయన ఇప్పుడు డాక్టరేనండి, అంటే రేడియాలజిస్ట్, వర్కింగ్. ఇక్కడ ముందు కుకట్పల్లిలో ఉండేది. ఇక్కడ మనకు అట్మాస్ఫియర్ నచ్చలేదు. మళ్ళీ ఆయన టెన్షన్ ఎక్కువ తీసుకుంటా ఉండే. అందుకని వద్దులే అని మానేసాము. అసలు ఫస్ట్ వరంగల్లోనే పెట్టే ఆలోచన ఉండే, కానీ తనకు హైదరాబాద్లో పెట్టాలన్న ఇష్టంగా ఉంటే ఇక్కడ పెట్టాము. మళ్ళీ మన కరోనా ఫస్ట్ వేవ్లో ఖాళీగా ఉన్నాడు, అప్పటికి అమ్మేసాం మనం. ఇది కొంత లాస్ అయినా పర్లేదు, టెన్షన్ వద్దు బాబు అమ్మేసాము. అప్పుడు ఆ కరోనా టైంలో మనం సిటీలో అవి తీస్తున్నప్పుడు ఆయన మళ్ళీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. అయ్యో అది అనవసరంగా తీసేసుకున్నాను, మరి నీ ఫీలింగ్ ఎందుకు ఓడగొట్టాలి అని చెప్పేసి ఆయనకు మళ్ళీ మా ఆయన ఇష్టంగా ఎక్కడ మొదలు పెట్టాలనుకున్నాడో సెంటరు మనకు లాడ్జ్ ఉంటుంది అన్నట్టు, ఆ లాడ్జ్లోనే పెట్టేశాడు. ఇప్పుడు మంచి, అంటే వాళ్ళ నాన్న కూడా A1 సర్జన్, మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ పెద్దన్నే అక్కడ ఉంటాడు, 2 అబ్బాయిలు యుఎస్లో ఉంటాడు. ఆయన ద్వారా మొత్తం ఆయనకు మంచి పేరు ఉంది డాక్టర్స్లో. ఇంకా దాదాపు ఇక అందరు ఇక్కడికే పంపిస్తారు కాబట్టి తొందరగా క్లిక్ అయిపోయింది. చాలా బిజీ ఇప్పుడు అక్కడ వరంగల్లోనే. పాప కూడా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇక ఆమె అయితే ఇక చెప్పింది కదా, అత్తగారి తల్లిగారి కంటే ఎక్కువ చూసుకుంటుంది ఆమె వాళ్ళ అత్త. ఇప్పటికి ముద్దలు పెట్టి తినిపిస్తుంది. ఇద్దరు ఒక దాంట్లో పల్లెంలో పెట్టేసుకొని తింటారు. గ్రేట్ అసలు. వాళ్ళని చూస్తే మనకు జెలస్ అనిపిస్తుంది నిజంగా కూడా. అట్లా ఉంటారు. బిడ్డ అని ఇద్దరు. మామయ్య కూడా, వాళ్ళ మామయ్య కూడా బేటా మించి దిగడు. చాలా బాగా ఏదన్నా ఉంటే కూడా దీన్ని డిస్కషన్ చేసి, ఇప్పుడు మొన్న వాళ్ళ బావగారి కూతురికి శారీ వేరింగ్ ఫంక్షన్ అయింది, కంప్లీట్గా ఇది ఆర్గనైజ్ చేసింది. US నుంచి వచ్చి వాళ్ళు వేసుకొని అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు. అదే అంటారు, అసలు మాకు చేసినవన్న ఫీలింగ్ కూడా మాకు ఇబ్బంది కూడా కలగలేదు. చూసుకుంటే ఇంకేముంటుంది. బయట కొండా శ్రేష్ఠ అని అందుకే ఉందా అండి మనమరాల పేరు? అదే కొండా శ్రేష్ఠ పటేల్. అవును, మనమరాల పేరు. మా అత్తమ్మ పేరు పెట్టుకున్నారు. అంటే పిలవడం ఇంట్లో చెన్న అని పిలుస్తారు. మా అత్తమ్మ పేరు చెన్నమ్మ. అయితే చెన్న అని పుట్టినప్పటి నుంచి అట్లా పెట్టుకుని. ఏం చదువుతుందండి పాప? తను ఇప్పుడు 5th క్లాస్కి వచ్చింది. ఇప్పుడు 11 years కంప్లీట్ అయిపోతున్నాయి. 11th year శారీ ఫంక్షన్ ఉంది. చేశారా? చేయాలి. November 21st బర్త్డే రోజే చేస్తే అయిపోతుందని చూస్తున్నాము. ఇక రావాలి మీరు కూడా అప్పుడు. తప్పకుండా అండి, డెఫినెట్గా వస్తా. ఆ చెన్న అని పిలుస్తాడండి చిన్నప్పుడు. నాకేమో ఈ తనని మురళి అని పిలిపియాలని ఉండే. అంత చిన్నప్పుడు మాట తిరగదు కదా. అయితే మేము ఎట్లా ఎక్కుతా ఉంటే తన ఫోటో ఒకటి పెద్దది ఉంటుంది అన్నట్టు. ఒకసారి ఎత్తుకొని పోకుంటూ కన్నమ్మ, నేను కన్నమ్మ అని పిలుస్తానని, ఎవరు కన్నమ్మ అంటే చెన్న అనేది. ఇంకా దానికి ఏంటంటే తనని చెన్న అని పిలుస్తున్నాడు కదా, చెన్న అనేది. ఇంకా అప్పటి నుంచి ఇద్దరు కూడా చెన్న అని పిలుచుకుంటారు ఒకరినొకరు. చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది, అదేంటి ఈయన అదే పిలుస్తున్నాడు ఆమె అదే పిలుస్తున్నది అని అంటున్నారు. మా అత్తమ్మ పేరు పెట్టినందుకు 100కు 200% ఆమె క్యారెక్టర్ అట్లా దింపేసింది. ఇంకా అంతేనా? అమ్మో అసలు ఆ కమాండింగు, అసలు మొత్తం మెంటాలిటీ నరాన అసలు ఆమె ప్రతి అడుగులో కనిపిస్తుంది. ఎక్కడ తేడా రానియదు. అక్కడే చదువుకుంటుందండి? లేదు, ఇక్కడ ఓక్రిడ్జ్ అమ్మ. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఆన్లైనే కదా. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా. అదే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 8th నుంచి 7th నుంచి ఏమో వాళ్ళ స్కూల్ ఉంది, వచ్చేస్తుంది. ఇప్పుడు నేనుండుడా నా కూతురు ఉండుడా, ఇది ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే రాజకీయాల్లో నేను తిరగాలి. ఇప్పుడు హస్బెండ్ వదిలేసి ఇక్కడ రావాలి, ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఒక రోజు ఉండకపోతే కుదరదు. పనివాళ్ళ దగ్గర ఆమెకి వీళ్ళు ఉండాలని ఏం లేదు, మనమేమో మనం కనిపెట్టుకొని ఉండాలని ఉండడమే. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేసేసినాము. వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరికైనా పోయి ఎక్కడైనా పోయి పడుకోమంటే పడుకుంటుందా? వాళ్ళ అమ్మ దగ్గర పుట్టినరోజు నుంచి కూడా పడుకోలేదు. ఫస్ట్ day 1 నుంచి కూడా నా దగ్గరే పడుకుంటుంది.
ఇప్పుడైనా నాతోటే పడుకుంటుంది. ఒక కరోనా టైంలో కొన్ని రోజులు వాళ్ళు ఇక్కడ చిక్కుబడిపోయినరు, అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో పడుకోవడం వల్ల కొన్ని రోజులు పడుకుంది అంతేగాని దానికి మా దగ్గరే ఉందా అండి ఇప్పుడు పాప? ఇప్పుడు వెళ్ళింది మీరు వచ్చే ముందే. అయ్యో, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అప్పుడు గొడవ ఉంటేనే కాసేపు ఆపేసాము ఇంటర్వ్యూ. ఆమెకు కుక్కలంటే అవన్నీ అంటే పిచ్చి, బయటికి వెళ్ళిందంటే అన్ని వదిలేయాలన్నట్టు, అవి వదిలేయకపోతే అరుస్తాయి, అందుకని అప్పుడు ఆపేసాము. రాజశేఖర్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందండి అది చెప్పండి. అది చాలా డ్రామాటిక్గా అయింది. దీనికంటే ముందు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు మురళీ గారికి అంతగా శత్రువులు ఉన్నారా? అంతగా అన్నిసార్లు అటాక్ చేసి అంత మనిషిని చంపేయాలి అన్నంత కసి ఒక్కరే అన్నిసార్లు అటాక్ చేస్తారు, అంతమంది కాదు, ఒక్కరే అతన్ని పదే పదే జరిగినాయి చాలా సార్లు. మేము వాటిని అంటే ట్రేస్ అవుట్ చేసి మమ్మల్ని మేము కాపాడుకున్నాం, అంటే అటాక్ దాకా రానివ్వలేదు. అది కూడా ఆ రోజు మనకు ఇన్ఫర్మేషన్ రాలే, అసలు దొరకలే. ఉండుంటే ఆ రోజు మేము ఎస్కేప్ అయ్యేవాళ్ళము. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు వాళ్ళు రెక్కీ కోసం వచ్చారు, నెక్స్ట్ టైం అటాక్ చేద్దామని వచ్చారు. ఆ రోజు కొంచెం తాగేశారు, తాగేసినాక ఇంకేందిరా కొట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు కొట్టేశారు. ఉన్నారండి ప్రత్యర్థులు అక్కడ? ఎవరు లేరండి. ఆ చనిపోయిన శవాన్ని కూడా ఎవరు తీసుకెళ్ళలేదు, అక్కడే వదిలేస్తారు, ఎంజిఎంలో వదిలేస్తారు, పోలీసు వాళ్ళే చేసేసారు. అంటే వాళ్ళు జనశక్తికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పెద్ద నాయకులు వాళ్ళని నడిపించి చంపించే ప్రయత్నం చేశారు. ఓహో, ఇప్పటికీ వాళ్ళ వెనకాల పెద్దల హస్తమే ఉంది, వాళ్ళ హస్తం కాదు. అది అంత ప్రత్యర్థులుగా అంత శత్రువులుగా ఎందుకు మారారండి అసలు? అంటే ఇప్పుడు వంచనగిరి అని పక్కన షాయంపేట అండి, మా 2 గ్రామాలు. ఓకే, ఈ 2 గ్రామాలు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నాయి. అప్పుడు అన్నీ ఒక ఆర్డర్లో లేకుండే నియోజకవర్గాలు అన్నీ కూడా, ఒక మండలాన్ని 2 గ్రామాలు, ఒక మండలాన్ని 2. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ గ్రామాలలో వాళ్ళ పట్టుందో ఆ గ్రామాలను తీసుకొని మిగతా గ్రామాలను వదిలేసి అట్లా ఒక నియోజకవర్గాన్ని తయారు చేసుకున్నారు. నేను షాయంపేటలో ఉన్నప్పుడు 7 మండలాలు 8 మండలాలతో నాకు కనెక్షన్ ఉండేది. ఒక మండలంలో ఒకటే గ్రామం, కొత్తపేట అనే గ్రామం. ఒక సంఘం మండలంలో మొత్తం ఉంటాయి, అందులో 2 గ్రామాలు ఇవి అన్నట్టు మా 2. ఓకే, ఇవి వర్ధన్నపేటకి వెళ్ళిపోతాయి. మా ఓటు మేము వేసుకోలే అసలు అప్పుడు. అట్లా ఆ 2 గ్రామాల మధ్యలో కొంత గ్రూపు తగాదాలు ఉండేవి. ఆ గ్రూపు తగాదాల వల్ల అవతల గ్రూప్ వైపు ఆయన సపోర్టింగ్, యువతల గ్రూప్ వైపు మనం సపోర్టింగ్. ఆ యొక్క ఏదైతే గ్రామ తగాదాలు వాళ్ళకి ఎందుకు అంటే ఏమంటారు అంటే వాళ్ళని మించి మేము ఉండాలి అంటారు కదా, అట్లా దాన్ని అంటారు పెత్తనమ్మ ఏదో సంథింగ్ అట్లా. మాది నడవాలి వాళ్ళది నడవద్దు అన్న పద్ధతిలో వాళ్ళకు వీళ్ళకు మధ్యలో తగాదాల్లో వాళ్ళ తెలుగు అంటే ఫస్ట్ మా ఆయన తెలుగుదేశంలోనే ఉండే మొదట ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన కొంచెం పాపులారిటీ వస్తుంది అని చెప్పేసి ఏదో ఒక మీటింగ్లో ఈయన ఎమ్మెల్యే అయినాక మురళి ఒక ఎస్ఐ ఇస్తాడు అని బాగా తిట్టాలి అని చెప్పిండట. ఎమ్మెల్యే చెప్పినాక తిట్టకుండా ఉంటారు, ఇక మనం ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈయన తిట్టేసినాక సాయంత్రం ఈయన తీసుకుపోయి కమ్మేస్తారు పోలీస్ స్టేషన్లో. మర్నాడు వదిలిపెట్టారు. మర్నాడు ఎప్పుడు వదిలిపెట్టారు, ఈయన వచ్చి విడిపించాడు. విడిపించినాక ఈయన పోయి డైరెక్ట్ డిఎస్పీ దగ్గర పోయి, సార్ నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు పట్టుకొచ్చాను? ఆయన కాపు, కొంచెం ఆ కమ్యూనిటీ ఫీలింగ్లో మురళి ఇది పరిస్థితి, దయాకర్ రావే పట్టించాడు, దయాకర్ రావే విడిచిపెట్టాడు అని చెప్పాడు. అప్పుడు మా ఆయనకు అర్థమైంది, ఓహో అంటే నన్ను ఎదగనీయకుండా చేస్తున్నాడు అని. అప్పుడు వచ్చేసాడు ఆయన. వచ్చి ఇందులో కాంగ్రెస్లో జాయిన్ అయినాక తెలుగుదేశంలో ఉన్నప్పుడే తను వైస్ ప్రెసిడెంట్ అయినాడు, సర్పంచ్. అప్పుడు సర్పంచ్లే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకునే వాళ్ళు, ఎంపీటీసీ వ్యవస్థ రాలే అప్పుడు. అయితే మండల్ రిజర్వేషన్స్ ఉండేవి అప్పుడు. మండలంలో ఎస్సీ రిజర్వేషన్ అయింది, తిని ఎంపీపీ కాలేకపోయారు, అందుకని వేరే అతన్ని ఎంపీపీ చేసి తిని వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. పాప కడుపులో ఉన్నప్పుడు సర్పంచ్ అయ్యాడు, పాప పుట్టినాక 8వ రోజు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు దయాకర్ రావు వచ్చి ఈయనను కావాలిచ్చుకొని ఇదంతా చేసి అప్పుడు ఆయనకి తెలిసిందన్నట్టు, ఓహో వీడికి ఎదుగుతున్నాడు అని అట్లా చేశాడు. చేసినాక ఇంకా ఆయన అర్థం చేసుకొని బయటకు వచ్చినాక అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నాం కదా, డ్రాలు తీస్తారు కదా మళ్ళీ, అప్పటికి ఎంపీటీసీ వ్యవస్థ వచ్చింది ఇక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్. డ్రాలు తీసినప్పుడు బీసీ జనరల్ వచ్చింది. ఇంకా మా హస్బెండ్కి ఛాన్స్ ఉంది కదా ఎంపీపీగా పోవడానికి, ఆయన ఊర్లలోకి వెళ్ళారు ప్రచారానికి. అప్పుడు ఇంక ఈ దయాకరావును కడియం శ్రీహరి ఇద్దరు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. మళ్ళీ వీడు ఎంపీపీ అయితే మళ్ళీ మనకి ఇబ్బందే కదా అని మళ్ళీ డ్రాస్ చేంజ్ చేశారు. చేసినప్పుడు బీసీ లేడీ వచ్చింది.
ఇంకా అప్పుడు ఇంటికి ఆయన వచ్చినాక ఇట్లా మళ్ళీ మధ్యరాత్రి చేశారంట అని సాయంత్రం 7-8 తర్వాత చేశారన్నట్టు అప్పటికప్పుడు చేంజ్ చేసి దొంగతనంగా. నేను చెప్పంగానే తను కొంచెం అప్సెట్ అయ్యారు ఫస్ట్. అయినాక మళ్ళీ తనను తనుగా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి, నువ్వు ఉన్నావు కదా నిన్ను నిలబెడతాను. అసలు నాకేమీ తెలీదు. తను సర్పంచ్గా ఉన్నా కూడా నేను బయటకు వచ్చి టీలు ఇవ్వడము, వాళ్ళతో అవి తీసుకుపోవడం. అప్పుడు మన ఇంట్లో పని మనుషులు అట్లాంటి వ్యవస్థ లేదు కదా, మన ఇంట్లో పనులు మనమే చేసుకునేవాళ్ళము. అన్నీ చేసేదాన్ని, కానీ నేను ఎవరితోటి ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏమి వినేదాన్ని, నాకేం అవసరం నేను వినేదాన్ని కాదు. ఇంట్లో పనులు ఏవో చూసుకునేదాన్ని. ఆ రోజు ఫస్ట్ రోజు ప్రచారానికి వెళ్ళు అంటే అసలు ఏం చెప్పాలి ఏమని చెప్పాలి అని అడిగితే, ఏం లేదు నాకు ఎంపీటీసీగా నన్ను గెలిపించండి, నేను ఎంపీపీ అవుతా, మీకు సేవ చేస్తా, డెవలప్ చేస్తా అని చెప్పి ఒక 4 సార్లు 5 సార్లు పలికిచ్చారు మా ఆయన ఇంట్లో. పలికిచ్చేసి పంపించారన్నట్టు. పంపినాక యునానిమసే అయినాను ఎంపీటీసీకి. నాకు మళ్ళీ పోటీ చేసే అవసరం లేదు, ఎంపీపీ కూడా మెజారిటీ సీట్లు మనకు వచ్చాయి, అది కూడా యునానిమస్గా, మిగతా ఎదుటోళ్ళు వాళ్ళు నామినేషన్ కూడా వేసిన వేస్ట్ అని చెప్పి. అప్పుడు 1995లో అది. ఓకే. ఇంకా ఆ తర్వాత నన్ను ఎంపీపీగా చేసినాక కూడా తన ఇంట్లో ఉంచలే. అసలు ఒక ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతాడో నియోజకవర్గంలో అంతకు రెట్టింపుగా తిప్పాడు నన్ను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. చనిపోయిన కాడికి పంపడము, ఫంక్షన్స్కి పంపడము, శారీ ఫంక్షన్స్కు, 21st డేలకు పంపడము, లేకపోతే మన స్కూల్స్ విజిట్ చేయడము, అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయడము. ఇప్పుడు మన పరిధిలో ఉన్న వాటన్నిటినీ కూడా తను వదిలిపెట్టకపోయేది అన్నట్టు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళు, ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళు, ఇక్కడ పోయిన కాడ ఇట్లా మాట్లాడు, అక్కడ పోయిన కాడ అట్లా మాట్లాడు అని చెప్తా ఉండేవాడు, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు. కాకపోతే ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్ ఉండేదాన్ని. 10th వరకు కూడా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ ఉండేది, స్కూల్ పీపుల్ లీడర్ ఉండేదాన్ని, ప్రేయర్ అదంతా నేనే చేపించేదాన్ని. మళ్ళీ కాంపిటీషన్స్ పెడతారు కదా, ఎలక్ట్రీషియన్ కానీ మనకి డిబేట్స్ అవి పెట్టినప్పుడు నాకే ప్రైజెస్ వచ్చేటివి. అట్లా నాకు స్టేజ్ ఫియర్ అనేది తక్కువ, కానీ రాజకీయ అవగాహన లేదు అంతే. నేను బీకామ్ చేశానమ్మా, బీకామ్ కంప్లీటెడ్ 85లో నేను. అప్పుడు మళ్ళీ ఏంటంటే నాది వింతగా 10th వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్లో నన్ను ఇంగ్లీష్లో వేశారు మా అమ్మ వాళ్ళు. మా అక్క వాళ్ళు అట్లాగే చదివారు, నన్ను కూడా మళ్ళీ ఇంటర్లో బైపీసీలో వేసేసారు. నాకు ఆ బైపీసీలో ఇంగ్లీషే అర్థమైతే లేదంటే వర్డ్స్ ఏం అర్థమవుతాయి. మళ్ళీ నా ముందు కూర్చున్న వాళ్ళందరూ ఈ సెయింట్ పాల్స్, సెయింట్ గ్యాబ్రియల్స్ ఇట్లా ఉంటాయి కదా, సెయింట్ ఫాతిమా స్కూలు, ఇట్లాంటి స్కూల్స్ చదివచ్చి మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేసి రన్నింగ్ నోట్స్ రాసుకునేటువంటి వాళ్ళు అందరూ ముందర కూర్చునేవాళ్ళు. వాళ్ళు యువి రావు, కేశవరావు అని బాటనీ, జువాలజీ ఒకరు చెప్పేవాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకరు చెప్పేవాళ్ళు. వాళ్ళు బ్యాచెస్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు నేను ట్యూషన్స్కి కూడా పోకపోయేది. మాకు వాళ్ళు అందులో పెట్టినాక నాకు కొంచెం ఏమన్నా అర్థమయ్యేదేమో. అసలు ఇంగ్లీషే అర్థం కాకపోయేది నాకు. వాళ్ళు చెప్పిన దానికంటే ముందు వీళ్ళు చెప్పేస్తూ ఉండేది, ఎందుకంటే వీళ్ళకి ట్యూషన్స్లో ముందే ఆ సబ్జెక్ట్ అయిపోతూ ఉండేది. దానివల్ల నేనేమేదంటే ఒకలాంటి ఇన్ఫీరియారిటీకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇయర్లో మన ఆప్షనల్స్లో ఒకటి పాస్ అయినా మిగతాయి పోయినాయి, 3 పోయినాయి, లాంగ్వేజెస్ 2 పాస్ అయ్యా. ఇంకా మా నాన్న కొంచెం పర్టికులర్ చదువు విషయం, నువ్వు 1 అటెంప్ట్ కావాలని చెప్పేసి మళ్ళీ నన్ను మొత్తం సప్లిమెంటరీలో అన్నిటికీ కట్టించాడు, 6కి. మళ్ళీ సేమ్ 3 పోయినాయి, సేమ్ 3 పాస్ అయినా. ఇంకా చూడండి మళ్ళీ యాన్యువల్కి ఎన్ని 9 రాయాలి, ఈ 3 రాయాలి. ఇక చూడు, నాకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను ఎంపీ ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ అయితే సొసైటీ ఏమనుకుంటుంది, నేను చచ్చిపోతా కావచ్చు, నేను చచ్చిపోవాలేమో, ఇట్లా భయపడేది అన్నట్టు ఫెయిల్ అయితే. అట్లా ఇక అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నేను టెక్స్ట్ బుక్ ముట్టుకొని పేజే ఓపెన్ చేయాలి అసలు. ఇంకా ఎగ్జామ్స్ డేట్ అయినాక బాగా ఆలోచించినాక నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు లలిత మోడల్ పేపర్స్ అని కొన్ని సంవత్సరాలుగా ఎగ్జామ్స్ జరిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది బుక్లో ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఇప్పటికీ ఉన్నాయి, అవి నాకు తెలియదు. అన్ని సబ్జెక్టులవి లలిత మోడల్ పేపర్స్ బుక్స్ కొనుక్కొచ్చుకున్నా. ఏం లేదమ్మా, ఆ క్వశ్చన్స్, ఆ ఆన్సర్స్, ఆ పేపర్సే చదివే అంతే. సూపర్. అసలు అందులోంచి 100% వచ్చేసినాయి మొత్తం. ఆ పేపర్లది ఒకటి, ఆ పేపర్లది ఒకటి, ఆ పేపర్లది ఒకటి తీసి పెట్టేసినా మొత్తం పేపర్ అయిపోతుంది కదా. అట్లా నేనేంటంటే చాలా మంది బట్టి కొట్టి రాస్తారు, నేను అట్లా రాసేదాన్ని కాదు. అది చదువుకొని అర్థం చేసుకొని నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను దాన్ని ప్రొజెక్ట్ చేసేదాన్ని అంతే. ఓన్గా రాసేదాన్ని. దాని గురించి డెఫినేషన్ అడిగారు అనుకోండి, ఆ డెఫినేషన్ ఎట్లా రాయాలంటే ఆ డెఫినేషన్ బై హార్ట్ చేసి రాయాలనేది నా ఉద్దేశం కాదు.
అట్లా చేసేసి ప్రాక్టికల్స్లో నాకు కొంత మార్కులు కలిసి వస్తాయి కదా, ప్రాక్టికల్స్ అంటే మనకు వస్తాయి, ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇందులోనో బార్డర్లో పాస్ అయ్యాను. దాంతో కలిపి సెకండ్ క్లాస్లో వచ్చినాక ఇంకా మా నాన్నకు మా అక్కలకు దండం పెట్టి, నేను బీకామ్ చదువుతా, నాకు ఆర్ట్స్ వద్దు, నీ సైన్స్ వద్దు, బీకామ్ పాడే అందులో లేదు. ఓహో, ఇందులో మా పింగిల్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో లేదు. ఉండుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, మీ సార్ దొరికేటోడు కాదు. ఎక్కడో మా అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తే ఉద్యోగస్తుడికి ఇచ్చేవాళ్ళు, మంచిగా వంట చేసుకుంటా కనపడకుండా ఎక్కడ ఉండేదాన్ని. అప్పుడు ఏమంటే మా అన్న ఇందులో చేస్తాడు, ఎల్బీలో చదువుతున్నాడు, ఆల్రెడీ స్టూడెంట్ ఆయన, అందులో బీకామ్ ఉంది. అన్నయ్య నేను బీకామ్ చేస్తా అంటే, అదేంటంటే మనకు కొంతమంది అడ్మిషన్స్ వచ్చినాక వేరే కాలేజీలలో వచ్చినాక ఇంట్లో మానేసి వెళ్తే కొన్ని మిగిలిపోయిన వాటికి ఆక్షన్ లిస్ట్ అని పెడతారు కదా, 1 డేలోనే అప్పుడు వచ్చిన వాళ్ళని అప్పుడప్పుడే జాయిన్ చేసుకుంటారు అన్నట్టు ఖాళీ సీట్లలో. అట్లా ఆక్షన్ లిస్ట్లో మా అన్నయ్య నన్ను రికమెండ్ చేసి అందులో పెట్టించాడు. అట్లా బీకామ్లో జాయిన్ అయ్యారు. మా సార్ ఏమో ఫ్రీ సీనియర్ ఉన్నాడు అక్కడ పరిచయం. నేను సెకండ్ ఇయర్లోకి వెళ్ళినా, తను థర్డ్ ఇయర్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? ఆయన ప్రేమించడం కాదు, పెళ్లి చేసుకోవడమే డైరెక్టే. నా వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు గ్రూప్ అంతా, మాదంతా ఒక పెద్ద గ్రూపు. ఆ వాళ్ళ గ్రూప్లో ఎవరెవరి కోసం తిరుగుతాను అనేది మాకు అర్థం కాకపోయేది, కానీ వాళ్ళ గ్రూప్లో ఈయన ఒక లీడర్ అనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే ఈయన ఎస్డీలో స్టైల్కి వచ్చేసి ఇవాళ వేసిన షర్ట్ రేపు ఉండకపోయింది, ఈయన వేసుకున్న షర్ట్ పక్కన మీద ఉండేది, తెల్లారి వాళ్ళ ఫ్రెండ్ వేసుకునేవాడు. వాడు కరోనా షాప్ అని ఒకటి ఉంటుంది, ఆ షాపు ఇంకొక టైలరు, వాడి ఇంట్లో నుంచి తీసుకోవాలా, టైలర్ కుట్టాలి, ఇంకా టైలర్ పేరు ఏదో ఉంది, గేలా టైలరు, వాడు కుట్టాలి, ఈయనకి ఇవ్వాలి, ఈయన వేసుకోవాలి, అంతే. రోజు ఒక షర్ట్ వేసుకునేవాడు అప్పట్లోనే. వేసుకొని వచ్చి లైటింగ్ కొడతా ఉంటే మా ఫ్రెండ్స్ గుర్తుపట్టి, రేఖ నీకోసం వస్తానట, తీవుకి నా కోసం ఎందుకు వస్తాను. తర్వాత మెల్లగా ఏంటంటే మా రూట్లో నేను వెళ్తుంటే మా బస్ స్టాండ్కి అలా రావడం స్పెషల్ ఉంటుంది కదా, నేను దిగిన కాడ ఆగడం, మళ్ళీ నేను ఇట్లా అడ్డదారులు మా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అట్లా చుట్టూ తిరిగి మెయిన్ రోడ్ నుంచి నేను అటు అవతల రోడ్డుకి వెళ్ళే వరకు రావడం, మా ఇంట్లోకి వెళ్ళిపోయినాక మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడం, ఇట్లా చేస్తా ఉంటే ఓహో నా కోసం అని అప్పుడు అర్థమైంది. కొన్ని రోజుల వరకు కూడా పలకరించలేదు. తర్వాత ఒకరోజు నేను స్టేజ్లో నించొనున్నాను, మంచిగా తీసుకొచ్చి ఎస్డీ నా ముందట ఆపేసి ఫోన్ నెంబర్ రాసుకున్నాను. నాకెందుకు మీ ఫోన్ నెంబరు అని అన్న, ఉట్టినే రాసుకోండి అన్న. అసలు రాసుకొని ఏం చేయాలి అన్న, రాసుకోండి అన్న. సర్లే ఎంతగానో చెప్తున్నాడు కదా, రాసుకుంటే పోతుందిలే అని చెప్పేసి చెప్పాడు. 4522 నెంబర్ కూడా గుర్తుంది నాకు. అప్పుడు 4 లెటర్సే మన ఫోన్ నెంబర్స్ ఉండేవా. రాసుకున్నాక ఇక ఆయనతో అసలు ఇక మాట్లాడాలని ఆలోచన రాలే. ఎందుకో ఊరికే తిరుగుతూ ఉంటే ఎంటాల పడతా ఉంటే, సరేలే ఒకసారి ఫోన్ చేద్దాం ఏం పోతుంది అనిపించింది నాకు కూడా. ఎదురుగానే పోస్ట్ ఆఫీస్ అన్నట్టు, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్, అందులోకి వెళ్ళి 1 రూపీ కాయిన్ వేసి చేసేది అలా. చేస్తే వాళ్ళ సెక్రటరీ ఎవరో మాట్లాడి, లేరమ్మా బయటికి వెళ్ళారు అంటే, ఇట్లా నేను ఫోన్ చేసిన అని చెప్పండి అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇట్లనే తిరుగుతూ ఉండేది, కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు అసలు. నేను షటిల్ ప్లేయర్ని, చాలా ఇప్పటికి కూడా నాకు ఇష్టం షటిల్ అంటే బాగా. చాలా అక్కడ అంటే మేము ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో బాగా పాల్గొనేదాన్ని. అంటే సింగిల్స్ ఆడేదాన్ని, మిక్స్డ్ డబుల్స్ ఆడేదాన్ని. నేను కూడా స్టేట్ ప్లేయర్ ఆడదాం తప్పకుండా, పెట్టండి ఒక రోజు తప్పకుండా. అయితే మేము ఇండోర్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం, బయట చేయలేం కదా గాలి వస్తూ ఉంటుందని. కాజీపేటలో ఇండోర్ స్టేడియం ఉంటే ఒక 2 డేస్ మాయమైపోయాడు, ఎటో ఊరు వెళ్ళాడు, సడన్గా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నేను లోపల ఉన్న, తను వచ్చింది కూడా నాకు తెలియదు. బయట ఎస్డీ ఆపి స్టాండ్ వేసి ఎస్డీ మీద కూర్చొని లోపలికి ఒక మనిషిని పంపించి రమ్మని చెప్పు అని అన్నాడు. నేను వెళ్ళి ఎదురుగా నిలబడ్డాను. నిలబడగానే ఏమో రమ్మన్నారంటే ఎందుకు అని అంటే, ఏం లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇక డైరెక్ట్ అడిగారు. నాకు అదే నచ్చింది తన దగ్గర. ప్రేమిస్తున్నాము అని అంటే అది మనం నమ్మడానికి కూడా ఉండదు కదా. అనగానే నేను అడిగాను, మా క్యాస్ట్ తెలుసా అని. తెలుసు అంటే అప్పుడు బాగా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే, తెలుసు. మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అంటే, నేను ఒప్పిస్తాను అన్నారు. అట్లా ఇక మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ. ఐ లవ్ యూలు గీ లవ్ యూలు అట్లా లేవు. అప్పుడేమో వాళ్ళు ఒక బ్యాచ్గా వెళ్ళేవాళ్ళు, మేము ఒక బ్యాచ్గా వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి ఆయనతో నేను ఎస్డీ మీద వెళ్ళేదాన్ని. ఇంకా లెక్కలేనన్ని సినిమాలు. పెళ్లి తర్వాత ఎప్పుడు చూడలేము సినిమా. అయితే విజయ రెస్టారెంట్ అని ఒకటి ఉండేది, రోజు 500 ఆయనకి ఉనక అమ్మితే, అంటే మిల్లు చూసుకునేవాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళది మిల్లు ఉండేది. ఈ ఒడ్లు పడతారు కదా, ఒడ్లు పట్టి అమ్ముతారు కదా. అయితే ఈ ఉనక గురించి వాళ్ళకి పట్టదు అన్నట్టు, అది వేరు. ఉనక వస్తుంది కదా ఒడ్లు పట్టిన, మీరు ఊక అంటారు, మేము ఉనక అంటాం. అది అమ్మితే 500 వచ్చేది ఆయనకి.
500 జేబులో పెట్టుకుని వచ్చేవాడు. అప్పట్లో 500 అంటే చాలా ఎక్కువ అండి. 50,000 లెక్క ఇప్పుడు, మరి ఖచ్చితంగా. హోటల్ అనగానే అది పొద్దున డైరెక్ట్ వెళ్ళేసి ఎక్కడ దిగేవాళ్ళం, ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది అక్కడ, కేపీ రెడ్డి అని. అందులో దిగితే పొద్దుటి నుంచి మళ్ళీ నేను స్పెషల్ అక్కడ దిగేదాన్ని. ఇక్కడ గేట్ ముందట దిగకపోయేది. కాలేజ్ దాటినాక ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు, నేను ఒక ఫ్రెండ్, వాళ్ళట సుత్తేసుకుంటా కూర్చునేవాళ్ళు. మేము ఇక తినుకుంటే మేము మాట్లాడుకుంటూ మళ్ళీ స్పెషల్ టైం వరకు తింటూనే ఉండేవాళ్ళం ఐస్ క్రీమ్స్. అది ఏంటంటే అలా సిట్టింగ్ కూర్చొని తింటే వాళ్ళు ఎంతసేపు అయినా తినొచ్చు, మనం తినకుండా కూర్చొని ఇయ్యారు కదా వాళ్ళు. అవునవును. అట్లా మనకు ఒక ప్లేస్ కావాలి మాట్లాడుకోవాలి. ఇంకా ఆ తర్వాత విజయ రెస్టారెంట్ అని అటు వెళ్ళేవాళ్ళం. నాతో పాటు 11 మంది 12 మంది వచ్చేవాళ్ళు అమ్మాయిలు. ఆయన ఒకరో ఇద్దరు పట్టుకుని వచ్చేవాడు. ఖచ్చితంగా 450 కింద అయ్యేది, 450కి 400 మధ్యలో బిల్ అయ్యేది. చచ్చుకుంటే అది కట్టి వెళ్ళిపోయేవాడు అన్నట్టు. తర్వాత పెళ్ళైనకి ఎందుకు ఒకసారి నేను పోతే, మేడం వస్తలేరేంది పెళ్ళి అయిపోయిందా నా పరువు. మేడం మీరు పెళ్ళి చేసుకున్నారా, రెస్టారెంట్కి వస్తలేరేంది అంటే ఇంక తర్వాత పోవాల్సిన అవసరమే ఉన్నది, మనకి లేదు కదా, అన్ని పైసలు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది అని చెప్పేసి పోకపోయేది. అట్లా మా లైఫ్ మీ జీవితంలోకి ఒకరి జీవితంలో చాలా హ్యాపీగా వచ్చాము. కానీ పాలిటిక్స్ వైపు తను పోవడము మా లైఫ్ ఇక్కడికి టర్న్ అయింది. మీది చాలా విచిత్రంగా జరిగిందని ఇందాక చెప్పారు, కొన్ని అనుకోని పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చానని. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి మీరు ఒక బ్రదర్ లాగా ఆయన్ని ట్రీట్ చేశారు. అయితే ఇప్పుడు నేను ఎంపీపీగా అయినాక ఏమైందంటే ఇట్లా నేను పంపించేవాడు కదా జనాల్లోకి, అప్పుడు పబ్లిక్ ఫాలోయింగ్ పెరిగిపోయింది బాగా. ఓహో. అయితే అంతకుముందు మాదట నరసింహారెడ్డి గారు ఉండే మినిస్టర్ ఉండే, అప్పుడు కూడా ఈజీగా ఆర్గనైజ్ చేసేవాడు. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి మండలాల అన్ని గ్రామాల సర్పంచులు వాళ్ళందరూ తెలుసు కదా, అట్లా అన్ని విలేజ్లో ఆర్గనైజేషన్ చేసాం. ఆయనకు కూడా మేము ఓటు వేయించాము. మంత్రిగా ఉన్నప్పుడు మురళి గారు ఆయనకు ఓటు వేయించాడు, నేను ఎంపీపీ ఉన్నప్పుడు. అయితే ఆ టైము మధుసూదనాచారి ఆయన ఓడగొట్టాడు. అప్పుడు లేరు ఆయన, నేను ఎంపీపీగా ఉన్నప్పుడు గ్యాప్ వచ్చింది ఆయనకి. ఇంకా మేము ఆర్గనైజేషన్ చూసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అయితే ఆయన అప్పుడు ఈ తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు అని ఉన్నారు కదా మినిస్టర్ గారు ఉండే, ఆయనతో మా డీసీసీ ప్రెసిడెంట్కి కబురు పెట్టారు. అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి అని ఉండే, ఆయనతో చెప్పి ఇట్లా మురళి అనే అతన్ని పిలిపించండి, వాళ్ళ వైఫ్ ఆయన అంటే నేను మా పాప తను వెళ్ళాము. మొదలు దామోదర్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్తే ఆయన ఫోన్ చేస్తే రాజశేఖర రెడ్డి అని ఎత్తి ఇప్పుడే పైకి వచ్చాను కదా అని అన్నట్టున్నారు. ఒక్క నిమిషం అన్నా మీరు పిలిచారు కదా కలిసి మన వరంగల్ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వచ్చారంటే సరే తీసుకురానన్నారు. మీరు వెళ్ళే వరకు మళ్ళీ పైనుంచి కిందికి వచ్చారు. ఇక్కడ రోడ్డు మీద ఇల్లు ఉండింది వాళ్ళది, ఆ రోడ్డు మీద ఇంట్లో. ఓకే. ఇప్పుడు అదేదో కాంప్లెక్స్ పెట్టి అది వచ్చి ఇట్లా భుజం తట్టి మురళి బాగా చేస్తున్నావు, ఇంకా డెవలప్ చేసుకో, ఫ్యూచర్ ఉంటుంది, నెక్స్ట్ టైం మీకు సీట్ ఇస్తా తప్పకుండా అని చెప్పి అప్పుడే చెప్పారు. అప్పుడే చెప్పేశారు. చెప్పినాక ఇంకా మనకి తెలుగుదేశం గవర్నమెంట్ కదా అప్పుడు. అవును. ఇక ఈయన మీద కేసులు అవి బాగా పెట్టేశారు కదా. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు మేము వెళ్ళి టికెట్ గురించి ఆయన కోసం అడిగాము. అడిగితే వద్దు, నీకు వద్దు మురళి, నీకు నేర చరిత్ర ఉంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఆల్రెడీ రేఖమ్మ పొజిషన్లో ఉంది కదా పాలిటిక్స్లో, ఆమెని కంటిన్యూ చేద్దామని చెప్పి అప్పుడు నాకు ఇచ్చి అట్లా మనకి క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత కూడా కేసులు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వెంటనే కూడా రాలే కదా, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉండగానే కూడా అధికారంలోకి రాలేదు కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం, అప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉండేది కదా. ఎప్పుడు ఇబ్బంది పెట్టినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నేనున్నానమ్మని భరోసా ఇచ్చేవాడు. అది మనకి ఆయనతో మంచి ఆత్మీయతను పెంచింది అన్నట్టు, ఒక మంచి లీడరు మనకు దొరికాడు అనేటువంటి అది ఉండేది మాకు. రాజశేఖర రెడ్డి గారిలో మీకు బాగా నచ్చేదంటే ఏంటండి? ఆయన ఒక మనిషిని ఎత్తుకున్నాడంటే దింపడమ్మా, నువ్వు తప్పు చేయని ఒప్పు చేయని నిన్ను అట్లాగే ఎత్తుకుంటాడు ఆయన, దింపడు, ఎంత బరువైన దింపడు ఆయన. ఆయన దగ్గర నచ్చిన గుణం అదన్నట్టు. దానికి ఉదాహరణ నేను చెప్తా. నేను మా హస్బెండ్కి గన్మెన్స్ తీసేసినప్పుడు అసెంబ్లీలో గొడవ జరిగింది. మీకు ఐడియా ఉండకుండొచ్చు, మీకు తెలియదు, అది బాగా గొడవ జరిగింది. ఆ రోజు నేను ఏడ్చిన, నా భర్తను చంపడానికి ఇట్లా గన్మెన్లను తీసేసి, అది రాజశేఖర రెడ్డి 0 వాళ్ళ రేస్ చేయమంటేనే చేశారు. ఆఖరికి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మీటింగ్ పెడతారు కదా వాళ్ళది అసెంబ్లీలో, లోపల బీఎస్సీ మీటింగ్ కదా అంటారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి లోపలికి పోయినాక అసలు ఇయ్యమంటే ఇయ్యమని అన్నారు. అంటే నా బాధ్యత, కొండ మురళి ఏదన్నా చేస్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి ఆ నిండు సభలో కూడా చెప్పాడు, ఆయనకి గన్మెన్లు ఇవ్వండి, ఆయన ఏం చేసినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకు. ఆ తర్వాత ఒక
కేసు జరిగింది. జరిగినాక ఆయన ఏమంటాడో అన్నటువంటి ఒక భయంతో నేనే ఫోన్ చేయాలి ఆయనకి. ఆ కేసులోనే మా హస్బెండ్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇట్లా నేను చెప్పే కదా, ఊర్లలో తీసుకొస్తారు, బేడీలేసి ఊర్లలో తిప్పడము, నడి చౌరస్తాలో బట్టలు ఇప్పించి మొత్తం నేకెడ్గా బట్టలు ఇప్పించి 7-8 ఆ టైంలో నడి చౌరస్తాలో పొయ్యే వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరి ముందట కొట్టారు. కొట్టి రక్తాలు గారేటట్టు. ఇంకా మన ఏదైతే జ్యుడిషియల్కి తీసుకున్నప్పుడల్లా వారం రోజులు అట్లా తీసుకొని ఇట్లా వెనుక చేతులు బేడీలు వేసేసి డ్రాయర్ మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో తిప్పేవాళ్ళు. ఒకరోజు మా ఊర్లో కూడా తిప్పి ఎవరి కేసు అయితే ఉందో వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయాలని చెప్పి, ఎట్లనైనా చంపాలి అని చెప్పేసి. అప్పుడు మా ఊళ్ళో గ్రామస్తులందరూ తిరగబడి పోలీసు జీపు కాలబెట్టి గొడవ చేస్తే వెనక్కి తీసుకొచ్చారు. అటువంటి సంఘటనలు చాలా అంటే చాలా, అసలు లెక్కలేని. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక సెకండ్ది సరిపోతుందా కొండ అంటే సరిపోదమ్మా. అటువంటివి చేశారు వాళ్ళు. చేశాడు కాబట్టి ఈరోజు కొండ మూవీ వస్తుందంటే ఎందుకు భయపడాలి? భయపడాల్సి, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అవును. ఇప్పుడు అదే పద్ధతిలో కాంగ్రెస్ వాళ్ళని కూడా మీరు అడ్డుకుంటున్నారంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ప్రభుత్వం సక్రమంగా నడిపితే, మీరు ప్రజలకు అన్నీ చేస్తే, మీరు తలెత్తుకొని ధైర్యంగా ప్రజలకు వెళ్ళి ఓటు తీసుకోవచ్చు కదా. ప్రతిపక్షాలను ఎందుకు ఆపాలి? ప్రశ్నించే గొంతుకని ఎందుకు నొక్కాలి? ఇప్పుడు ప్రజలే ప్రశ్నించే గొంతుక అవుతారు ఇంకా మిమ్మల్ని. ఇప్పుడు మా మూవీలో కూడా మేము అదే చెప్పాము. అప్పట్లో నక్సలైట్లు ఉంటే నక్సలైట్ల దగ్గరికి పోతే మనకు న్యాయం జరిగేది. తెలుగుదేశం వాడు ఊళ్ళల్లో వండుకునేవాడు కాదు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఊళ్ళల్లో వండుతున్నారు, ఊళ్ళల్లో దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారు. వాళ్ళని నిలదీసేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ ఎవరు లేరు. హద్దు పద్దు లేకుండా దోచుకు తింటున్నారు. మరి అడిగాల్సింది ఎవరు? ఇప్పుడు నక్సలైట్లు లేరు కాబట్టి ప్రజలు అడగాలి. అప్పుడు నక్సలైట్ల ఉద్యమం అట్లా ఉండేది. నక్సలైట్ ఒక మాట చెప్పిండు అంటే ప్రజలు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ లేనప్పుడు మనకు అండగా ఉండాలి, మన కుటుంబానికి అండగా ఉండాలి. ఇప్పుడు నీ ఇంట్లో ఉద్యోగం వస్తుంది అనుకున్నాం, వచ్చిందా? నీ 57 ఏళ్ల తల్లికి పింఛన్ వస్తుంది అనుకున్నాం, వచ్చిందా? నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనుకున్నాం, వచ్చిందా? నువ్వు దళితుడు అయితే నువ్వు 3 ఎకరాల భూమి వస్తుంది అనుకున్నాం, వచ్చిందా? ఇప్పుడు నీ ఇంట్లోనే 4 సమస్యలు ఉన్నాయి కదా, నువ్వెందుకు అడుగుతలేవు? మరి ఉద్యోగం కోసము సికింద్రాబాద్లో ఒక అబ్బాయి చచ్చిపోతే దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేయడం ఏంటండి? మరి ఉద్యోగం కోసం చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే మీరు? ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కదా, రైతులు ఉన్నారు కదా, వాళ్ళు మనవాళ్లే కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? అదే సెంట్రల్ గవర్నమెంట్ మీద బీజేపీ మీద ఏదో బట్టగాల్చి మీదేసి దాన్ని క్యాచ్ చేసుకోవాలన్నటువంటి శివరాజకీయం చేసి 200 రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మనుషులను పిలిపించి టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని శవాలు మోసి ఆయన మీద టీఆర్ఎస్ జెండా కప్పి ఈరోజు కేంద్రాన్ని బదనాం చేస్తే దీన్ని ఏమంటారు? మరి అదే వాళ్ళని ఎందుకు పోయలేదు? మీరు తెలంగాణ ఇచ్చిన ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసమే కదా, మరి ఎందుకు తెప్పి ఇయ్యలేదు వాళ్ళకు ఉద్యోగం? వాళ్ళ చావుకి ఎందుకు మీరు కారణమైనరు? రైతుల రుణమాఫీ చేస్తామని చేశారా? రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు? రాజశేఖర రెడ్డి కాలంలో రుణమాఫీ అంటే ఎగ్దమ్ ఒకటేసారి ఒక ఆర్డర్ ఇచ్చి పారేసిండు. నువ్వు ఎందుకు ఇస్తలేవు అట్లా? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకోసము? ఈరోజు మళ్ళీ ఏమొచ్చిందంటే ప్రజలకి, ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినాము, సోనియా గాంధీ అర్థం చేసుకున్నది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తన ఉనికి పోతుందని తెలిసి కూడా ఇచ్చింది. ఇచ్చిన దానికి ఈరోజు ఏమైంది? ఒక దొరల గడిలో బందీ అయిపోయింది తెలంగాణ. మళ్ళా విముక్తి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది మనం. అంటే ఇప్పుడు ఈ పోరాటం ఏం పోరాటం? తెలంగాణ విముక్తి పోరాటం చేయాలి మనం. అది చేయాలంటే ఎవరి నుంచి స్టార్ట్ అవ్వాలి? యూత్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు శ్రీలంకలో రాజపక్సేని దింపేశారమ్మా. అవును. నచ్చనప్పుడు మనం నచ్చని దాన్ని దింపాలి అంటే అక్కడ వేరే సిస్టమ్ ఉంది, ఇక్కడ వేరే సిస్టమ్ ఉంది. అక్కడ ఎప్పుడంటే అప్పుడు దింపుతారు, కరెక్ట్. కానీ మనం ఎప్పుడు దింపుతాం? ఎలక్షన్లు వచ్చినప్పుడు దింపాలి. ఆ హక్కుతోటి దింపాలి, ఓటు హక్కుతోటి దింపాలి. ఆ హక్కును మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళల్లో వాళ్ళకి ఆలోచన రప్పించాల్సిన వాళ్ళు ఎవరు? యువత వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. అప్పుడు మీరు తెలంగాణ కోసం ఇంటింటికి వెళ్ళి ఎట్లా చెప్పారో ఈరోజు ఈ తెలంగాణ కాదు మనం కోరుకున్నదని చెప్పి వాళ్ళను చైతన్యవంతం చేసి ప్రజలకు సేవ చేసి, ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇచ్చిన తెలంగాణకు న్యాయం జరుగుతుందమ్మా. మేము ఇచ్చింది దేనికోసం? ఉద్యోగాలు రావాలి, నీళ్ళ కోసం. ఇప్పుడు నీళ్ళు, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి పోతున్నాయమ్మా? ఎన్ని లక్షల పంటలు పండుతున్నాయి? ఎన్ని కోట్ల రూపాయలు మీరు దానికి కరెంటుకు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని లిఫ్ట్లు పెట్టారు? కేసీఆర్ ఏమన్నాడు? మనకు
ఒక సంవత్సరం దాటితే ఈ రోజు వరకు మనం రెప్పేయకుండా కరెంటు బంద్ కాకుండా ఇస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మనం అమ్ముతాం, వేరే రాష్ట్రాలకు కరెంట్ అమ్ముతాం, మనకు కోట్ల రూపాయలు వస్తాయి అన్నాడు. ఈరోజు నువ్వు ఇస్తున్నావు ఎక్కడన్నా, కిరాయికి ఇస్తున్నావు నీ కరెంటును, నువ్వు ఇంకా కొంటున్నావు అధిక ధరతోటి పక్క రాష్ట్రాల నుంచి లిఫ్ట్లను మెయింటైన్ చేయడానికి కొంటున్నావు. ఎవడబ్బా సొమ్మని కొంటున్నావు నువ్వు? ఆ డబ్బా అంత ఎవరిది? పబ్లిక్లీ కాదా? ఆ డబ్బే పెట్టుంటే ఈరోజు ఒక్కటండి భగీరథ మిషన్ భగీరథ, మున్సిపాలిటీ నుంచి నీళ్ళు వచ్చిన దానికి ఈరోజు భగీరథ నుంచి నీళ్ళు వచ్చిన దానికి తేడా ఏం లేదండి. జనంలో నువ్వు ఎన్ని కోట్లు పెట్టావు? 44,000 కోట్ల రూపాయలు పెట్టావు. 44,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడితే ఒక 50 గజాలున్నా ఆమె ఒక షెడ్ వేసుకునేదా? ఒక ఇల్లు కట్టుకునేదా? లేని వాళ్ళకి ఏమన్నా పైసలు ఇస్తే వాళ్ళు బతుకు తెరువు చూసుకునే వాళ్ళకి ఇంత నేను ఒక్కటి అడుగుతా, బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చారా? ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చారా? ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చారా? ప్రతి సంవత్సరం అయితే కొంతమందికి ఈ లోన్స్ అయితే వచ్చేటివి కదా, లోన్స్ మీద వాళ్ళ జీవనోపాధి కల్పించుకొని వాళ్ళు బతికేవాళ్ళు కదా. ఆ సిస్టమూ లేదు. నువ్వు ఉద్యోగం ఇయ్యవు, కనీసం ఇల్లు కట్టి ఇయ్యవు, దళిత పెన్షన్ ఇయ్యము. బాగా ఎవరు అమలు చేయట్లేదు. దళిత బంధు ఎవరికి ఇస్తున్నారండి? ఒకసారి లిస్ట్ తీయమానండి. టీఆర్ఎస్ నాయకులను బాగు చేసుకోవడానికి దళిత బంధు ఇస్తున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. రేపు మిగతా వాళ్ళందరూ దళితులు ఏం చేస్తారు? ఒక టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే మేము వాడికి ఎందుకు ఓటేయాలని చెప్పి రేపు వెయ్యరు వాళ్ళు. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం అంతేనండి. ఇప్పుడు నిన్నెవరు అడిగారు మాకు బతుకమ్మకు చీరలు ఇవ్వమని, రంజాన్ పండుగకు బట్టలు ఇవ్వమని? నువ్వు అదే రంజాన్ పండుగకు ఒక ఇంట్లో సరిపోయేంత ఒక సరికిచ్చి రేషన్ షాపు నుంచి అయ్యా ఈరోజు మంచిగా కడుపున వండుకొని తినండి అంటే ఆశీర్వదిస్తాను నేను. నువ్వు ఎక్కడో నేషనల్ హీరోలు నేతన్నకు మేము పని కల్పిస్తున్నామని చెప్పి సూరత్ నుంచి పనికిరాని చీరలు రోడ్డు మీద కూడా బట్టలు అమ్మే వాళ్ళు కూడా కట్టుకున్నటువంటి చీరలు తీసుకొచ్చి వాళ్ళకి జనాలకి ఇస్తే నువ్వేమో మీ ఇంట్లో కట్టుకుంటారా? అది మీ ఇంట్లో పని మనుషులైనా కట్టుకుంటారా? పోనీ కవిత గారిని అడుగుతున్నాను నేను ఇక్కడ. కవిత గారు స్పందించాలి. ఆమె ఎందుకు స్పందిస్తే లేదా? ఎంపీగా ఉన్నప్పుడు బాగా మాట్లాడేది కదా. ఇప్పుడు వాళ్ళ కొడుకేమో ఈడదంతా ఆడబడ్డాడు, ఆడదంతా ఈడబడ్డాడు అని చెప్తాడు కదా ఆయన కేటీఆర్. మరి మా ఏడదంతా ఏడికి వచ్చి పడ్డది? వాళ్ళ చెల్లె కూడా పడ్డది కదా. మరి చెల్లని రూపాయలను వేశారు అని చెప్పి ఆయన కూడా ఓడిపోయిన వాళ్ళు ఇంకో దగ్గర నిలబెట్టాడు కదా, నిలబెట్టకుండా లేడు కదా. ఇప్పుడు నాలుక తాటిమట్ట. ఇప్పుడు నాలుక అంటే ఒకటేలాగా మాట్లాడాలి, తాటిమట్ట అంటే దానికి అంతు పంతు ఉండదు. అప్పుడు తాటిమట్ట, టీఆర్ఎస్ నాయకుల నాలుక అనేది ఒక తాటిమట్ట. వాళ్ళు ఏం మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది అనుకోవడం తప్పు. అది ఏదైనా కూడా అణచివేత నుంచే ఏదైతే తిరుగుబాటు మొదలవుతుంది. ఇప్పుడు ఈరోజు మీరు ప్రజలను అణిచివేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను అణిచివేస్తూ ఉన్నారు. ఈరోజు మన రేవంత్ రెడ్డిని ఆపితే ఎవరికి ఇలా నష్టం అండి? మీ దగ్గరికి రాకుండా వాళ్ళకే నష్టం. నాకు నష్టం ఏం కాదు కదా. నాకు రేవంత్ అన్న నేను పిలుచుకున్నా, ఆయన నా కోసం బయలుదేరిండు, అది ప్రజల్లోకి మెసేజ్ పోయింది. ఆడ ఆపితే ప్రజల్లోకి ఏం మెసేజ్ పోతుంది? అయ్యో కొండ సురేఖ వల్ల మూవీకి పోతే ఆయనకి ఏదో నష్టం జరుగుతుందని ఆయన ఆపాడు అనేటువంటి సింపతి ప్రజల్లో వస్తుంది. నేను పోయిన ఆయన రానందుకు, ఆయనకు పోయి అన్న మిమ్మల్ని ఆపినందుకు, నా కోసం వస్తున్నారు ఆపినందుకు అని తీసుకోవడానికి ప్రయత్నం చేసిన పంప అన్నారు వాళ్ళు. గట్కేసర్ పోలీస్ స్టేషన్లో అడిగా నేను, నాకు చూపించండి అని అడిగా. నాకు మీకు ఏ రీజన్ తోటి ఆపారో చూపించండి. నో ఆన్సర్. మాకు పైనుంచి ఆదేశాలు, మీకు తెలియని ఏముంది వాళ్ళు చెప్తే పంపిస్తే 7 గంటల కంటే 7 గంటలకు. ఆఖరికి ఏం చేశారు, నేను బయటకు వచ్చినాక మళ్ళీ ఇద్దరిని పిలుచుకొని మొదలు ఆమెను వెళ్ళిపోమని, ఆమెను వెళ్ళిపోతే పంపిస్తాం, ఆమె ఉంటే ఆమెను మళ్ళీ అటు తీసుకొని వెళ్తుంది. నేను హన్మకొండ రోడ్డుకి వచ్చి ఒక 50 కిలోమీటర్లు పోయినాక వీళ్ళు ఎస్కాట్ మీద ఆయన తీసుకొచ్చి హైదరాబాద్లో తోలిండ్రు. నేను అది లోపల ఉన్నప్పుడు నేను అదే చెప్పాను, రేవంత్ అన్న నువ్వు ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు దొంగలాగా దాచుకొని దొంగలాగా బయటికి రా, వాళ్ళు మన దొరలాగా వస్తే మనల్ని ఆగబడతాండ్రు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనం దొంగతనంగానే చేయాలి, ఓపెన్గా చేస్తే గిట్లనే చేస్తారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్కి రాగానే ఏం చేసిండు, గాంధీ భవన్ వెనక గేట్ నుంచి లోపలికి పోయి, మన గాంధీ హాస్పిటల్ వెనక గేట్ హాస్పిటల్ మొదటి నుంచి పోతే ఆపుతారు కదా. అవును, ఎందుకు ఆపాలి? ఆపొద్దు కదా. వాళ్ళని ఎందుకు పరామర్శించొద్దు? రాజ్యాంగంలో ఎక్కడుంది నీకు అక్కడ ఆపాలని ప్రతిపక్షాలను? నీకు దమ్ముంటే నువ్వు పో, నువ్వు పోయి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, లేకపోతే జీవితాంతం వాళ్ళని పెంచి పోషిస్తావా, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తావా, నువ్వు చెయ్యి, మేము ఆపమే. కానీ మమ్మల్ని నువ్వు ఆపడెక్కడిది? కాంగ్రెస్ పార్టీని ఆపడెక్కడిది? నీకెందుకు అంత భయం? నువ్వు మంచి చేస్తుంటే వెళ్ళు, నేను నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, నీకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, నీకు ఇంటికి ఉద్యోగం ఇచ్చినా, నీకు 2 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా, నీకు రైతులకు రుణమాఫీ చేసినా, 57 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినా,
అని ధైర్యంగా చెప్పుకొని ఓటు అడుగు. నువ్వు అడగలేక నీ చేతగాక ఎదుటోళ్ళను ఆపుడు ఎక్కడిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత చాలామంది గాంధీ భవన్కి దూరం అయిపోయారు, వచ్చేటువంటి పరిస్థితులు లేవు, గాంధీ భవన్లోకి అడుగు పెట్టట్లేదు, అసలు గాంధీ భవన్ డోర్స్ కూడా సరిగా ఓపెన్ చేయట్లేదు, క్లోజ్ చేసి పెట్టారండి. తర్వాత దీంతో పాటు అండి ఇంకోటి కూడా, అసలు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్స్ ఎవరిని ఆయన కలుపుకుపోవట్లేరు, కేవలం ఆయనకు సంబంధించిన వర్గాన్ని మాత్రమే దగ్గరకు తీసుకొని మిగతా వాళ్ళని పక్కన పెట్టారు, మహిళలకైతే అసలే ప్రాధాన్యత లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వీటికి ఏం సమాధానం కాదండి. ఎప్పుడు ఏంటంటే ఎదుటోళ్ళు మంచిగుంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఈ భార్యాభర్తలు ఈ ఇంటి పక్కన ఉంటారు, వీళ్ళ భార్యాభర్తలు కలిసి ఉండరు, వాళ్ళల్లో ఏవో గొడవలు ఉంటే ఊరికే గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు చిలుక గోరింకల్లాగుంటే వీళ్ళ కళ్ళు ఉంటాయండి? ఏదో ఒకటి స్విచ్ పెట్టాలని చూస్తారు కదా వీళ్ళు. దాంట్లో మేము కొట్టుకుంటానా, వాళ్ళేమో హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని చెప్పి చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తారు. అట్లాంటి చిచ్చే కాంగ్రెస్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభకు వచ్చిపోయిన అంతకుముందు కొంచెం ఉండే, ఎప్పుడైతే మమ్మల్ని 32 మందిని ఆయన పిలుచుకొని ఢిల్లీలో మీటింగ్ పెట్టారో అందులో నేను కూడా వెళ్ళాను. ఆయన చెప్పారు, అవుట్ రైట్గా చెప్పారు, మీరు ఏదున్నా మీడియా ముందు మాట్లాడకండి, మీరు లోపల మాట్లాడుకోండి, మీకు ఒక వింగ్ ఏర్పాటు చేస్తాను, కోఆర్డినేషన్ వింగ్ అని చెప్పి, మీరు ఇలా వింగ్లో సెటిల్ చేసుకోండి, ఆ వింగ్లో సెటిల్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళే నా దగ్గరికి తీసుకొస్తారు, ఇక్కడ సొల్యూషన్ నేను చూపిస్తాను, అంతేగాని మనం బయటకు వెళ్ళొద్దు. అటువంటి ఒక ఏఐసిసి నాయకుడు చెప్పినాక వినకుండా ఎవరు ఉంటారండి? 100% ఉండరు. ఆ తర్వాత వరంగల్ మీటింగ్లో మీరు విన్నారు, ఉండాలనుకున్న ఉండండి, పోవాలనుకుంటే పోండి, కోర్టులో ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే మేమే పంపిస్తాం, పోతే మీరు పోండి లేకపోతే మేము పంపిస్తాం, ప్రజల్లో ఉన్న వాళ్ళకే సీటు, హైదరాబాద్లో ఉండి రాజకీయం చేసే వాళ్ళకి సీట్ లేదు, సీనియర్లు అనే ఇంపార్టెన్స్ ఇక్కడ లేనే లేదు. ఓకే, చెప్పాడు కదా ఆయన, మీరు ఉండి మీరు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే ఇంత క్లారిటీగా ఏఐసిసి. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ అంటే రేపు నామినేషన్ లాస్ట్ అనగా డిక్లేర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇంకొక గంటకు ముగుస్తుంది అన్నాక కూడా డిక్లేర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏంటి అంటే 6 నెలల ముందే కాంట్రవర్సీ లేని కాన్స్టిట్యున్సీ అన్నిటి క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేస్తానని చెప్పారు. ఓకే, చేసినప్పుడు ఇంకా ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందండి? ఉండదు కదా. ఇక్కడ 2-3 ఆస్పిరెంట్ ఉన్నా కూడా ఆయన పిలుచుకొని మాట్లాడుకొని వాళ్ళని సెటిల్ చేసి టికెట్ ఇచ్చేస్తాడు, అంతేగాని గ్రూపు తగాదాలు అనేటివి లేవండి. అంటే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత లేకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉండడానికి చాలా మంది స్వాగతించలేకపోతున్నారు. అంటే ఇట్లా ఆయన కొంచెము జీర్ణించుకోవడం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గత 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అవతల పార్టీ నుంచి తీసుకొచ్చిన మనిషి పెట్టుకున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఆ ఫీలింగ్తో ఆలోచిస్తే మనం మొదలు ఆలోచించాలంటే పార్టీ మనుగడ కోసం ఆలోచించాలి, పార్టీ అధికారం రావడం కోసం ఆలోచించాలి, తెలంగాణను మనం ఎట్లా రక్షించుకోవాలనే దాని గురించి ఆలోచించుకోవాలి. ఇవి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి కూర్చున్నాడా, పీసీసీ చైర్లా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడా ఎవరు అనేది పక్కకి వెళ్ళిపోవాలి. అది మన మైండ్లో ఉండకూడదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడా, ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు ఉన్నాడా లేడా, సబ్జెక్ట్ ఉన్నవాడు ఉన్నాడా లేడా, ఇవన్నీ ఆలోచించాలి. అది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకు రాజశేఖర రెడ్డి తర్వాత ఉన్నటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. కనిపించినప్పుడు మనం స్వాగతించాలి, తప్పదు. ఇప్పుడు నువ్వు అలిగి కూర్చుంటే రేవంత్ రెడ్డి అయితే దిగిపోడు కదా, దింపరు కదా, దానివల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇప్పుడు మనము ఆయన ఒక సభ పెట్టాడండి, సభలో కుర్చీల్లో ఎవరెవరు ఉన్నారని ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు నేను పోకపోతే చాలామంది ఈ మధ్యలో బీజేపీలోకి పోతుంది, నేను రాకపోవడానికి కారణం మీకు చెప్పాను. ఈరోజు నేను కొండా మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా రాజకీయాల్లో కొంచెం దూరంగా అట్లాంటి దాన్ని మొన్న నేను నా సినిమా కోసమే కదా నేను ఆయన పంపించండి అనిపింది. మీ వాళ్ళు ఎంతమంది ఫోన్లు చేసినా నేను ఒకటే చెప్పాను, కొండా మూవీ అయ్యే వరకు నేను లైవ్ లైట్లోకి రాను అని చెప్పి. ఈరోజు నేను పిలుచుకుంటున్నా, మిమ్మల్ని నేనే పిలిచాను. నేను ఈరోజు అందరినీ పిలవండి అని చెప్పాను, అన్ని ఛానళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. అటువంటిది మనము ఈరోజు కనిపిస్తే పబ్లిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి పక్కన కనిపిస్తే ఓహో మన పీసీసీ ప్రెసిడెంట్తో పాటు మన ఈ నియోజకవర్గ అభ్యర్థి ఉన్నాడు, ఈయనను మనం గుర్తించాలి అని గుర్తిస్తారు. నువ్వు లేవనుకో, ఇప్పుడు నా మీద పుట్టినట్టు నీ మీద 4 పుడతాయి. పుట్టినప్పుడు ఇప్పుడు నాకు కొంతమందికి ప్రజాదరణ ఉంటుంది, కొంతమందికి రిఫ్లెక్షన్ ఉంటుంది. వాళ్ళకు స్వతహాగా లేకపోయినా పార్టీ రిఫ్లెక్షన్ ఉంటుందండి.
కొంతమంది ప్రజలు వ్యక్తిని చూసి ఓటేస్తారు, కొంతమంది ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుంది. ఈయన పార్టీలో లేనప్పుడు పార్టీకి ఈయన పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. పార్టీలో కష్టంలో ఉండనప్పుడు ఈయనకెందుకు, అది నువ్వు కోల్పోతావు. అందుకని మనం అందరం కలిసికట్టుగా ఓకే. నేను అదే చెప్పాను రేవంత్ అన్నని ఎప్పుడు చెప్పా, రేవంత్ అన్న అక్కడ ఒక మీటింగ్ పెట్టారు, రైతులది పాదయాత్ర చేసి ముగింపు సభ ఓఆర్ఆర్ మీద పెట్టాడు. ఆయన అప్పటికి పిసిసి ప్రెసిడెంట్ కాలేదు. ఆ సభలోనే చెప్పా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక్క వేదిక మీద కనపడాలి, కనపడ్డప్పుడే కాంగ్రెస్ పార్టీ ఐక్యత తెలుస్తుంది, సీనియర్లా జూనియర్లా కాదు. ఈరోజు ఆ రోజు వచ్చింది, అందరు కూడా వస్తున్నారు. ఇప్పుడు 5 కమిటీలు వేశారు కదా, 5 కమిటీల నుంచి అందరూ వస్తున్నారు, అందరూ అటెండ్ అవుతున్నారు, అందరూ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని చాలా అభిమానించే వ్యక్తి మీరు, చాలా దగ్గరగా చూశారు, అన్నాని పిలిచేవాళ్ళు ఆయన్ని. ఆయన పాలనకి ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో చేస్తున్నటువంటి పాలనకి, ఇద్దరి పాలనలో పోల్చండి అంటే మీకు ఎవరిది నచ్చుతుంది, నచ్చని వాళ్ళది ఎందుకు నచ్చదు? 100% 100కు 1000% రాజశేఖర రెడ్డి పాలనను తప్పు పట్టే వాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే. అందులో ఇంకా నేను ఆయన వీరాభిమానిగా నేను ఇంకెక్కువ నచ్చుకుంటా ఆయనని. అందుకని ఆయనను ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. ఆయన కొడుకుగా, ఆయన రక్తం పంచుకు పుట్టిన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మించి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఆయనకు ఉండాలి. ఒకటి నేను అడుగుతా, 5 సంవత్సరాల రాజశేఖర రెడ్డి రాజకీయ పాలనలో ఎక్కడన్నా మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పెట్టిన వాళ్ళని మళ్ళీ తిరిగి ఇబ్బందులు పెట్టామండి? లేదు. కక్ష సాధింపు చర్యలు చేశామా? ఎందుకు చేయలేదు? మాకు అధికారం ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారు అండు ఉంది కదా. కానీ అది పద్ధతి కాదు, ఆయన ఒప్పుకోడు. ఓకే, ఒప్పుకోడు. అట్లాంటప్పుడు వాళ్ళకు మనకు తేడా ఏంటికో, నేను సెక్రటేరియట్కి వెళ్ళేదాన్ని, వెళ్ళే వరకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మొత్తం గుంపు లోపల గంట సేపు కూర్చునేవాళ్ళు. వాళ్ళందరిని అయిపోయినాకనే మమ్మల్ని లోపలికి పిలిచేవాడు. మాకు 2 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వకపోయేవాడు. నేను పోడే గొడవ పెట్టుకునేదాన్ని. అన్న మీరు ఇప్పుడు వాళ్ళను అన్ని పిలిచి చేశారు, కింద పోయి మీడియా దగ్గర మిమ్మల్ని తిడతారు అన్న, గేటు కూడా దాటారు అని అంటే, పోనీ అమ్మ మనం చేసేది ప్రజల కోసమే కదా, వదిలేసే అనేటోడు. అంటే అటువంటి వ్యక్తి ఆయన. ఏది ఉన్నా కూడా దేవుడు చూసుకుంటాడు, వదిలేసేయండి అనేవాడు. మాకేం పెద్ద ఇబ్బంది కాదే, ఆ రోజు దయాకరావుని ఇబ్బంది పెట్టడం మాకు పెద్ద ఇబ్బంది కాదు కదా. కానీ మేము పెట్టలేదే, అధికార దుర్వినియోగం చేసుకోలేదే. కానీ ఈరోజు ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటి అంటే కేవలం అధికార దుర్వినియోగం, కక్ష సాధింపు చర్య. మమ్మల్ని వాళ్ళు కొట్టారు, ఇబ్బంది పెట్టారు, మేము కూడా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొడతాము, వాళ్ళని ఇబ్బంది పెడతాము అని ఇష్టం ఉన్నట్టు చిన్నోళ్ళు అనకుండా పెద్దోళ్ళు అనకుండా ఈడ్చుకుపోయి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు నిన్నగాక మొన్న అయ్యన్న పాత్రుడు ఎవరిని ఇంకెవరిన తీసుకెళ్లారు కదా, అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఆయన పేరేం పేరండి, కోడెల శివప్రసాద్, ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈయన కేసుల వల్లనే కదా. దాంతో నువ్వేం సాధిస్తావు? అప్పుడు నీకు చంద్రబాబు నాయుడుకి తేడా ఏంటి చెప్పు, నాకు అర్థం కాదు. నువ్వు మంచి పాలన నుంచి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో మెప్పు పొంది మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి. కానీ ఇప్పటికీ వ్యతిరేకత వచ్చింది, చాలా వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ చెల్లెల్ని తల్లిని కూడా విభేదించడము, వాళ్ళు బయటకు వచ్చేయడము, దాంతో నువ్వేం సాధిస్తావు? అధికారం ఎప్పుడు శాశ్వతం కాదే. నేను అదే చెప్తాను. నన్ను అందరూ అంటారు మీరు ఇంత సింపుల్గా ఎందుకు ఉంటారండి, ఒక్కొక్కరు ఇట్లా అట్లా ఉంటారంటే, నేను ఒక హౌస్ వైఫ్ని అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను, మళ్ళీ ఏదో రోజు బ్యాక్ టు హౌస్ వైఫ్గా నేను వచ్చేస్తాను. ఈ మధ్యలో ఉన్న అధికారం కోసం మనల్ని ఎందుకు మార్చుకోవాలి? మనము కరెక్ట్ మార్చుకోకూడదు కదా. ఇప్పుడు ఆయన అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు అండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోయిండా లేనప్పుడు పోయిండా అనేది కదా. రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజుకు తలుచుకుంటున్నారు అంటే ఆయన పరిపాలన, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆదర్శాలు, ఆయన మంచితనము, ఇవన్నీ తలుచుకుంటున్నాము. మరి రేపు నిన్ను తలుచుకోవాలంటే కూడా నువ్వు నీ తండ్రిలాగా చేయాలి కదా. చేయకుండా ఈరోజు కక్ష సాధింపు చేసేసి, ఈరోజు క్యాంప్ ఆఫ్ అప్పుడు ఆ ప్రజా దర్బారు ఉండేదండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. నా తెలంగాణలో లేదు ఇప్పుడు ప్రజా దర్బారు, నా ఆంధ్రాలో లేదు. ప్రజలు ఎక్కడికి పోవాలి? పేద ప్రజలు ఎవరిని ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేలకు టైం ఇవ్వవు, అక్కడ అయ్యాడు ఇక్కడ అయ్యారు. మరి పేద ప్రజల సమస్యలు మీ దగ్గరికి ఎట్లా వస్తాయి? ఎట్లా పరిష్కారం అవుతాయి? ఎట్లా కావాలి పరిష్కారం? మీరు ఒకసారి తెలంగాణ సెక్రటరీకి వెళ్ళి ఒక్కసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు కదా, వాళ్ళ రూమ్లోకి వెళ్ళండి. ఓకే, గుట్టలు 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 ఉంటాయి ఫైల్స్.
నేను రాజశేఖర రెడ్డి తోటి ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఉన్నప్పుడైతే మంత్రిని కాదు కదా, అవును, ప్రతి డిపార్ట్మెంట్కి నేను వెళ్ళేదాన్ని కదా, ఒక్క ఫైల్ కనిపించకపోయేది నాది. అన్ని వెంటనే క్లియర్ డిస్పాచ్ అవ్వాలి. వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఒక ఏసీబీ ఫైల్ ఉందండి, వాడు చేశాడు, దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక 6 months తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి, ఓకే, ఒక 30% ఏదో తీసేసి 70% శాలరీనో ఏదో ఇవ్వాలి, ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఇస్తారా కేసు, కోర్టులో వేస్తారా అనేది డిసైడ్ చేసుకొని ఆ డిస్పాచ్ చేయాలి. వాటిని మీరు మురుగబెట్టుకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందండి? ఇప్పుడు వాళ్ళకు జీతం లేకుండా ఉంటే వాళ్ళు ఫుడ్ ఎట్లా తినాలి, వాళ్ళ బ్రతికెట్లా బతకాలి? అటువంటి ఫైల్స్ కూడా మీరు తీయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్ అంటే అది ఎక్కడికి వస్తుంది? ప్యారలల్ గవర్నమెంట్ అంటే కేటీఆర్, రాజశేఖర రెడ్డి గారి పాత క్యాంప్ ఆఫీస్ ఈయన ఆఫీస్ అన్నట్టు. ఫస్ట్ ఫైల్ అక్కడికి వస్తుంది, అధికారులు అక్కడికి వస్తారు, ఆ పర్సంటేజ్లు మాట్లాడుకున్నాక అవి ముట్టినాక ఆయన సిగ్నల్ వచ్చినాక ఆ ఫైలు సీఎం గారి దగ్గరికి పోతుంది. అటువంటి ఫైళ్ళకు మాత్రమే విముక్తి. మిగతా ఫైళ్ళు అన్నీ కూడా జనరల్గా మీరు వెళ్ళి అడగండి ఏదో ఒక డిపార్ట్మెంట్లో, మీరు మీడియా వాళ్ళే మీకు వెళ్ళొచ్చు. మీరు ఎందుకు ఆపుతున్నారు ఈ ఫైల్? సీఎం తీసుకురమ్మన్న ఫైల్ మాత్రమే పోతుంది. జనరల్గా కదిలేదు ఏ ఫైలు, అన్నీ కూడా సీఎం దగ్గరికి పోకూడదండి. కొన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఆగిపోతాయి, కొన్ని మినిస్టర్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని సీఎం దగ్గరికి. మా దగ్గర ఒక ఫైల్ ఉండకపోయేది. నేను మినిస్టర్గా 3 ఏళ్ళు చేసినా కానీ నాకు 30 ఏళ్ళ అనుభవం దొరికింది నాకు అందులో. కానీ వీళ్ళు ప్రతి ఫైలు సీఎం దగ్గరికే పోవాలి. ఓహోహో, అందుకని అవి తీసుకుపోరు, పోవు, ఓకే, అది పెండింగ్లోనే ఉంటాయి. వాడు ఏడన్నా చావని వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు ఏదైతే జైలు గులగొట్టాలా జియో ఇష్యూ అవుతుంది, సెక్రటేరియట్ గులగొట్టాలా జియో ఇష్యూ అవుతుంది, అక్కడ ఏమైనా మల్టీప్లెక్స్కు పర్మిషన్ చేయాలా జియో ఇష్యూ అవుతుంది, దళిత బంధు పెట్టాలా జియో ఇష్యూ అవుతుంది, ఎలక్షన్లకు ఎన్ని కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చారండి. ఇప్పుడు ఆ ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేయాలి కదా అవి. మరి ఈటెల రాజేందర్ గెలిచాడని చెప్పి ఆపొద్దు కదా. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నిటికీ వాళ్ళు నిధులు విడుదల చేయాలి కదా. మరి ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి, హుజురాబాద్కి ఎన్ని నిధులు విడుదల చేశారో. అప్పుడు అన్ని ఉత్తరాలు రాసి ఇచ్చారు కదా, ఒక్కొక్క దగ్గర కమ్యూనిటీ హాల్ కడతాము, ఇవి కడతాము, అవి కడతామని. మీరు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పాలనలో తేడా చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి పాలన అంటే ఇద్దరిలో ఎవరిదో నచ్చుతుంది మళ్ళీ మీకు? బెటర్ అంటే ఇంకా చంద్రబాబు నాయుడే. ఎందుకు అనంటే ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ఒక నలుగురు దగ్గర అభిప్రాయ సేకరణ తీసిన నిర్ణయం. ఈయన మోనోపోలీ. ఓకే, ఈయన చెప్పిందే వేదం, ఇంకొకరు ఏం మాట్లాడకూడదు అంతే. ఇంకా అంటే నా తాత రాజారెడ్డి స్టైల్ అన్నట్టు ఈయనది. కానీ చంద్రబాబు నాయుడు చాలా ఇంటెలిజెంట్. మీరు ఏమన్నానండి, మీరు ఎట్లా పొగుడుతున్నారు అనండి. ఎందుకంటే నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన్ని కలిశాను. అసలు నేను ఆయన ఎప్పుడు కూడా డైరెక్ట్గా కలవలేదు, ఎందుకంటే ప్రతిపక్షంలోనే ఉండేవాళ్ళం. అవునులేండి. ఒక్కసారి నేను వెళ్ళి నా బాధ దయాకర్ రావు మీద ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కలిసినప్పుడు మొత్తం విన్నాడు నేను చెప్పిందంతా. వినేసి తలకాయ ఇట్లా ఊపి ఓకే ఐ విల్ సీ అని చెప్పి పంపించి. అంటే అంత రెస్పాన్సిబుల్గా వినాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే వచ్చేసి తన అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద నేను కంప్లైంట్ చేసేటప్పుడు ఆయనకు అంత వినాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఒక సీఎంగా ఆయన విన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనకు ఆ పేషెన్సీ అనేది ఉండాలి. ఎవరు చెప్పినా రిసీవ్ చేసుకునే శక్తి నీకు ఉండాలి. అది ఆ తర్వాత నువ్వు యాక్షన్ తీసుకున్నావా తీసుకోలేదా అనేది తర్వాత విషయం. కానీ మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, మనకు చెప్పింది విన్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నావు? నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు నిన్ను క్యాంప్ ఆఫీస్లోకి రానిస్తలేడు, మంత్రులను క్యాంప్ ఆఫీస్లోకి రానిస్తలేడు. అప్పుడేమో మొత్తం జనాలందరూ ఎక్కడ పడితే అక్కడ వచ్చేవాళ్ళు. ఈయన జనాల్లోకి వచ్చి ముద్దులు పెట్టేసి దగ్గరికి తీసుకొని అన్నీ చేసేవాడు. మరి ఎక్కడ పోయినాయి ఆ ముద్దులు పెట్టుడు? ఎక్కడ పోయింది? ఆ జనాల్లోకి వచ్చుడు ఎక్కడ పోయింది? నీ జనాలను నీ క్యాంప్ ఆఫీస్లోకి పిలుచుకొని ప్రజా దర్బారు పెట్టుడు ఎక్కడ పోయింది? ఎంతసేపు తెలుగుదేశం పార్టీలో ఏ అధికారి ఉండి మనల్ని ఇబ్బంది పెట్టిండా వాని టార్గెట్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ మంత్రి ఇబ్బంది పెట్టిండా వాని టార్గెట్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన కార్యకర్తని ఏ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టిండా వాని టార్గెట్ చేయాలి. అదే ఆ పరిపాలన, అది కాదే. అట్లా ఒకరం ఒక అధికారం వచ్చినప్పుడు ఇప్పుడు తమిళనాడులో ఇట్లనే జరిగింది కదండి. జయలలిత ఉన్నప్పుడు కేసీఆర్ మీద, కేసీఆర్ ఉన్నప్పుడు జయలలిత మీద. అట్లా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందండి? మనం ఎంతసేపు అభివృద్ధి మీద ఆలోచించు, నువ్వు ఇచ్చిన హామీల మీద ఆలోచించు. గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదు, నేను చేస్తున్నా అని చెప్పుకో. ఒకవేళ తెలుగుదేశం వస్తే అధికారుల పరిస్థితి ఏందండి?
పొరపాటున ఒకవేళ అంటున్నారు అంటే నెక్స్ట్ టైం కూడా జగన్ గారే వచ్చే అవకాశం చెప్పలేమండి, ప్రజల తీర్పు అది. ప్రజలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అదే నేను డిసైడ్ చేయలేను. ఒకవేళ ఇస్తే గానీ జగన్ గారే వచ్చే అవకాశం ఉంది. అదే నేను చెప్పలేనంటున్నా, అది జనాల ఆలోచన. ఆ టైం వరకు, ఏ టైం వరకు, ఓటేసే టైం వరకు కూడా మనం చెప్పలేము. తెలీదు. అప్పుడు కూడా చెప్పలేము, మన కౌంటింగ్ లో తెలుస్తుంది. అది కూడా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ రోజు ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని, ఎగ్జిట్ పోల్ అని కూడా, కానీ అవన్నీ తారుమారు అయితే ఒక్కోసారి. అప్పుడు అధికారుల పరిస్థితి ఏంది? నువ్వు చెప్పినవన్నీ నడుచుకున్న అధికారులు. ఇప్పుడు ఒకటి కట్టాడండి ఆయన, ఏది ప్రజావేదిక, అది కూలగొడితే నీకేమొచ్చింది? అది హీరోయిజం, హీరో అయిపోయినావు మనం అందులో ఏమన్నా? జీరో అయిపోయినావు అందులో నువ్వు. కోట్ల రూపాయల ప్రజల ఆస్తి పెట్టి అది కడితే దాంట్లో బ్రహ్మాండంగా నీకు మీటింగ్లు జరుగుతూ ఉంటే, అది చంద్రబాబు నాయుడు కట్టింది కాబట్టి నేను గులగొడతానా అని చెప్తే, అట్లా అక్రమంగా కట్టినవి చాలా ఉంటాయి కదా, అన్నీ గులగొట్టాలి కదా. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి నేను. చెప్పండి. మొన్న విజయవాడ వెళ్ళాను. ఓకే. విజయవాడ వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారిది బెంచ్ సర్కిల్లో దండేయడానికి వెళ్ళాను, విగ్రహానికి. ఓకే. మొదట అక్కడ చేసినాక అన్న వాళ్ళ బతికిన, అన్న పుట్టిన ఏరియా, అన్న గడ్డ అన్నట్టుగా. అసలు నాకు మన తెలంగాణ బార్డర్ దాటిన దగ్గర నుంచి ఒక లాంటి సైకలాజికల్గా అట్లా ఒక లాంటి ఫీలింగ్ తోటి ఉండి అసలు చాలా సంవత్సరాల తర్వాత పోతున్నా కదా. ఎందుకంటే ఆ రోడ్ వెంబడి వందలాది విగ్రహాలు, నేను వెళ్ళి నా సొంత డబ్బులతోటి నైట్ ఇక్కడ బయలుదేరి ఒక 15,000 పడుతుందండి మా ట్యాంకులో పెట్రోల్కు. ఓకే. అట్లాంటి ట్యాంకులు 3 నింపితే కానీ నేను వరంగల్, ఆంధ్రాకు పోయి ఇక్కడికి రాను. మైలేజ్ కూడా 4-5 ఇస్తుంది. మా హస్బెండ్ ఏంటంటే డీజిల్ బండిలో పోతే టయర్డ్ అవుతా అని పెట్రోల్ బండి ఇచ్చి పంపించేవాడు. నైట్ ఇక్కడ పడుకుంటే తెల్లారు అక్కడ వెళ్ళి పొద్దున అక్కడ విగ్రహావిష్కరణ చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ అక్కడ బయలుదేరి మధ్యరాత్రి ఇక్కడ చేరుకునేదాన్ని. అట్లా నాకు ఒక్కొక్క ట్రిప్కి 30,000-40,000 రూపీస్ ఖర్చు అయ్యేటి. ఒక్కొక్కసారి ఫ్లైట్లో, ఇక్కడ ఫ్లైట్ ఎక్కేదాన్ని, అక్కడ దిగేదాన్ని, వాళ్ళు అక్కడ వెహికల్స్ పెట్టేవాళ్ళు, ఫ్లైట్ల టికెట్లు నేను బుక్ చేసుకునేదాన్ని. ఎవరి కోసం చేశాను నేను అది? నువ్వు జైల్లో ఉన్నావు అప్పుడు. ఎవరి కోసం చేశాను నేను? పార్టీ కోసమే కదా. అప్పుడు చేసినప్పుడు మొన్న నేను రాజీనామా చేసినాకనే జనంలో ఒక స్పందన వచ్చింది. ఆ స్పందన చూసినాకనే నీకు పార్టీ పెడితే నడుస్తా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, పార్టీ పెట్టావు. ఆ రోజు తను ఉన్న రోజులు మమ్మల్ని ఇక్కడ అవమానపరచలేదు, లేని విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జైల్లో పోయినాక ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ ఇట్లా వెళ్తూ ఉంది, అటెండ్ అవుతూ ఉంది పబ్లిక్. గుంటూరు సుచరిత కాన్స్టిట్యున్సీకి వెళ్తేనండి కనుచూపు మేర అసలు ఎక్కడ కూడా మాకు నేల కనపడలేదమ్మా. జనం, అంతమంది జనం వచ్చారు నాకు. దాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి? జైల్లో ఉన్నప్పుడు తిప్పుకోవాలా నన్ను? నేను ముఖ్యమంత్రిని అయితే కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏదో మంత్రిస్తే నేను తీసుకుంటా. అప్పుడు ఇంకా తెలంగాణ వస్తుందని మనం అనుకోలేదు. అట్లా నన్ను ఏం చేశారంటే విగ్రహాలకు పోకుండా అడ్డుకున్నారు. అయ్యో. వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు. కొంతమంది వచ్చి అన్నారు, అక్క ఆవిడేంటి, ఆవిడే చేయాలా, ఆవిడ లేకపోతే ఇంకెవరు చేయకూడదా అనే ప్రశ్న వేసేవాళ్ళంట. కొంతమంది వచ్చి చెప్పినాక నాకు బాధ అనిపించింది. నేను ఎందుకు వెళ్ళాలి? వైఎస్ఆర్సీపీ పబ్లిక్ అందరినీ కూడా వెళ్ళండి, నాన్నగారికి అక్కడ గౌరవించబడతా ఉంది, నాకు ఆ హక్కు ఉన్నది. అఫ్కోర్స్ అండి, నాకు తప్పితే ఎవరికి లేదు. నేను అది కూడా చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారిని అంత ఆత్మీయంగా గౌరవించే హక్కు నాకున్నది. వెళ్ళినప్పుడు ఒక్కరు రాలేదండి. మేయర్ వస్తాను కబురు పంపింది, మానేసింది. డిప్యూటీ మేయర్ వస్తాను కబురు పంపింది, మానేసింది. అంటే వద్దని చెప్తేనే కదా మానేస్తారు, లేకపోతే ఎందుకు మానేస్తారు? అట్లా చేస్తే ఏమనిపిస్తుంది చెప్పండి మనిషికి? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను విజయవాడ. ఇప్పుడు పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు. ఇక్కడ నుంచి 2 ఎంపీలను తీసుకున్నాను. నీకు తెలంగాణ నుంచి 2 ఎంపీలను ఎవరినో తీసుకోవడానికి ఉంది, కానీ మాట వరుసకి నువ్వు ఇచ్చినా నేను సున్నితంగా తిరస్కరించేదాన్ని. మరి ఇట్లా అడిగితే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయేవాడివి పబ్లిక్లో. అరే మర్చిపోలేదే, అన్న కోసం త్యాగం చేసినాం, ఆమెను గుర్తుపెట్టుకున్నాడు, ఆమెను పిలిచాడు అనేటువంటి నీకు ఆ గౌరవం ఉండేది కదా. అంటే ఇక చూడండి ఎంత నాకు పదవులేమో నాకు అవసరం లేదండి. నేను ఉన్న పదవిని వదిలేసుకున్న దాన్ని. నేను పదవులకు ఆశపడను, కానీ ఆయన ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయేవాడు కదా. అవును. అంటే ఇప్పుడు షర్మిల నిలగొట్టడము, ఆమె ఇక్కడ వచ్చి పార్టీ పెట్టడము, ఇది కూడా అంతా. షర్మిల ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టాలి? అక్కడే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయొచ్చు కదా, వాళ్ళ నానాశయాల్లో సిద్ధించాలంటే. ఎంతవరకు సస్టైన్ అవుతుందండి ఆవిడ పార్టీ ఇక్కడ? అదంతా కూడా టీఆర్ఎస్కు లాభం చేకూరుతుందమ్మా. ఇప్పుడు యాంటీ టీఆర్ఎస్ ఓట్స్ చీరాలి, కాంగ్రెస్ పడకూడదు. అది ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రవీణ్ తిరుగుతున్నాడంట, అదే ఉద్దేశము.
ఆర్ఎస్ ప్రవీణ్ తిరుగుతున్నాడన్న, ఈమె తిరుగుతుందన్న అదే ఉద్దేశము. రేపు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో కూడా ఈరోజు నాగేశ్వరరావు నిలబడ్డారన్న టీఆర్ఎస్ వాళ్ళ ప్రమేయం ఉంది, కోదండరాం నిలబడ్డాడన్న టీఆర్ఎస్ ప్రమేయం ఉంది. ఇట్లా ఏంటంటే వాళ్ళు ఒకలాంటి రాజకీయ, ఇప్పుడు ఈరోజు బీజేపీ ఉన్న టీఆర్ఎస్ తిట్టుకుంటున్నారు. బండి సంజయ్ అంటాడు, ఏ బిడ్డ నిన్ను 24 గంటల లోపలగా అమ్ముతా అంటాడు. ఏది ఈయన ఏమంటాడు, ఏ బిడ్డ నీకు అంత దమ్మున్నదరా నా మీద చెయ్యి అని అంటాడు. మీరు సవాళ్ళు విసురుకుంటా అంటే చూసే జనం పిచ్చోళ్ళు అవుతా ఉన్నారు. ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఈడీ ఆయనకు సంబంధించినదంతా రిపోర్ట్ ఉంది, నీకు మొత్తం ఎంక్వైరీ అయిపోయింది, ఆ రిపోర్ట్ అంతా పెట్టుకొని నువ్వు ఈయనను ఆడిస్తాను ఎవరిని, కేసీఆర్ని. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎంతసేపు చిటికేసి మైక్ల ముందు చెప్తున్నావు, దమ్ము లేదా నీకు? బీజేపీకి దమ్ము లేదా అరెస్ట్ చేయడానికి? ఎందుకు అని అంటే దాన్ని బూచిగా చూపెట్టి వీళ్ళ నోర్లు ముయించి చివరికి వచ్చే వరకు వీళ్ళు వాళ్ళు ఒకటవుతారు. బీజేపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారు. పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలి. వాళ్ళిద్దరి టార్గెట్ కాంగ్రెస్. అరెస్ట్ చేస్తే అక్కడికి క్లోజ్ అయిపోతుంది కదా. ఓకే, వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఆడ జగన్మోహన్ రెడ్డిని చేయరు, ఇక్కడ ఈయనని చేయరు. ఆడ జగన్మోహన్ రెడ్డిని చేస్తే ఎవరు సీఎం కావాలన్న కాడ వాళ్ళ గొడవ స్టార్ట్ అయింది. వారసురాలు కాబట్టి షర్మిల కావాలనేది విజయమ్మ, భారతిని చేస్తా అనేది ఆయన. మళ్ళీ నేను ఎప్పుడు బయటకు వచ్చినా నా పిల్లల దగ్గర నేను తీసుకోవచ్చు, మళ్ళీ నా చెల్లె నాకు ఇస్తుందో ఇయ్యదో. అది ఎక్కడ దాకా పోయింది? ఆస్తి గొడవల దాకా పోయింది. అది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ వీళ్ళది అదే పరిస్థితి ఉన్నది అన్నట్టు. ఇద్దరు కలిసి కొట్లాడితే కాంగ్రెస్ రాకుండా ఉండాలి. మరి నువ్వు కమ్మాలనుకుంటే కమ్మొచ్చు కదా. అప్పుడు అక్కడ ఆయనను కమ్మొచ్చు, ఇక్కడ ఈయన. వీళ్ళిద్దరు ఒక డ్రామా ఆడతారు. ఇద్దరు ఆయన ఇంటికి భోజనానికి పోతాడు, ఆయన ఇంటికి ఈయనింటికి భోజనానికి పిలుస్తాడు. ఏం మాట్లాడుకున్నారంటే కేటీఆర్ వచ్చి ఏంటిది రెండు రాష్ట్రాల మధ్యలో ఏంటిది ఉన్నటువంటి సమస్యల గురించి ఒకటి అడుగుతానండి. నేను మంత్రిగా చేసిన దాన్ని, ఇద్దరు సీఎంలు కూర్చోవాలంటే వాళ్ళకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉండాలి అక్కడ అఫీషియల్గా రికార్డ్ అవ్వాలి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది. మీరు ప్రైవేట్గా మాట్లాడుకొని వచ్చి నేను అక్కడ లేను, నేను వినలేదు, నాకు తెలియదు, కేటీఆర్ వచ్చా అంటే మీరు లోపల పోయి ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసి? మీకేం మాటలు అసలు? మనం కొట్లాడి ఆంధ్రోడాన్ని తెచ్చుకున్నాక నువ్వు ఆయన దగ్గరికి పోయి పోవడం, ఇక్కడ తెలంగాణ తిండి ఆయనకు నువ్వు పెట్టుడేంది, నువ్వు పోయి ఆంధ్ర ఆయన దగ్గరికి పోయి తిని ఆయనతో మాట్లాడేది, ఇదంతా కూడా ఏంది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? పోనీ ఏమైనా సమస్యలు పరిష్కారం చేసిండ్రా? ఓ నీళ్ళ సమస్య పరిష్కారం చేసిండ్రా? ఓ నిధుల సమస్య పరిష్కారం చేసిండ్రా? ఇంకా భద్రాచలం ఊర్లు కొట్టుకపోయినాయి కదా, వాళ్ళ దిక్కు తీసుకుపోయినారు కదా, మరి ఆ సమస్య పరిష్కారం చేసిండ్రా? మళ్ళీ కేంద్రంలో మీటింగ్ పెడితే వీడు ఎవరు పోడు, వీళ్ళు పోరు. ఈడను దామ్ను వాడెట్లా తీసుకుపోతాడు, వీడెట్లా తీసుకుపోతాడు మాట్లాడతారు. మరి కేంద్రంలో మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు పోరు? మీరు వాటర్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు పోరు? పోయి మరి చెప్పాలి కదా, ఏమన్నా నాకు మనకు ఎందుకు పంపుతావు? యాజ్ ఎ సీఎంగా నువ్వు ఎందుకు నిలదీస్తలేవు? అన్ని ఫెయిల్యూర్స్ అండి. ఆ ఫెయిల్యూర్స్ని కప్పపెట్టుకునే క్రమంలో ఎన్ని డ్రామాలన్నా వేస్తారు. అదే డ్రామా ఇప్పుడు బీఆర్ఎస్. ఇక టీఆర్ఎస్ అయిపోయింది, ఈ రావరీ పార్టీ అయిపోయింది, రౌడీల పార్టీ అయిపోయింది, రేపిస్టుల పార్టీ అయిపోయింది. ఇక పోయి ఇప్పుడు భారతదేశాన్ని ఉద్ధరించి ఆయన కలిపి ఇద్దరు భారతదేశాన్ని ఇప్పటికే అదానీలో అంబానీలకు సగం సగం పోతేనే ఉన్నాయి కదా. ఇక మళ్ళీ ఇద్దరు అధికారంలోకి వచ్చినాక మొత్తం భారతదేశాన్ని అమ్మేసి ప్రైవేటీకరణ చేస్తే రైళ్ళ రేట్లు 100 ఉన్నాయి అనుకోండి, 200 పెంచేస్తాడు వాడు. ఎవరికి ఇబ్బంది? సామాన్య ప్రజలకు ఇబ్బంది. అది ఎవరిదం చేసుకోవాలి? ప్రజలు. ఒకసారి ప్రైవేటీకరణ అయినాక మళ్ళీ మన చేతిలోకి వస్తుంది. ఇంకొకటి ఉమ్మడి వ్యవసాయం అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? రైతుల దగ్గర నుంచి మేము భూములు తీసుకుంటాము, ఉమ్మడి వ్యవసాయం చేస్తాము, ఉమ్మడి వ్యవసాయం చేసి ఎకరాకి ఇంత ఇస్తాము అంటారు. అన్నీ మెషిన్స్ దింపుతారండి వాళ్ళు. మొత్తం మెషిన్ కల్టివేట్ చేస్తారు. చేసినాక రైతు అనేవాడు రైతు దాంట్లో ఏదన్నా మనిషి చేయాల్సిన పని ఉంటే వాడే కూలీగా చేయాలి. అందులో వచ్చిన డబ్బులు వాడికి ఇస్తారు. మళ్ళీ వాడికి ఇస్తా అన్న అదేంటి మనం కౌలుకి ఇచ్చారంటాం కదా, ఆ రేటు కట్టి ఇస్తాడు. అంటే వాడు ఆ వడ్లు పండించుకున్నాక వాడే రేటు ఫిక్స్ చేసుకుంటాడు, వాడే అమ్ముకుంటాడు ఎంతకన్నా. ఇంకా రైతుకు వడ్ల మీద హక్కు లేదు, ఆ ధాన్యం పంట మీద హక్కు లేదు. వాడు కిరాయికి అన్నట్టు. ఇప్పుడు మన ఇంట్లో కిరాయి ఉండి ఇల్లుకి కిరాయి ఇస్తే ఎంత ఇస్తే ఇల్లు మనం ఉన్న రోజులు మనం అట్లా వాడిని దగ్గర నీ భూమి కిరాయికి తీసుకుంటాడు. జీవితాంతం నువ్వు ఆ భూమి వాడి చేతిలో పెట్టాల్సిందే. రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తే జరగబోయేది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు, జనసేనతోటి ప్రజల ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో నెక్స్ట్ సీఎం అసలు ఏపీకి ఆయనే అని కూడా జన సైనికులందరూ చాలా
గట్టిగా నమ్మకంతో ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక మాట బీజేపీకి ఆయనకి కలుస్తారు అనేటువంటిది ఒకటైతే టాక్ వస్తుంది కదమ్మా. అట్లా వస్తే కొంచెం టఫ్ ఇస్తుండొచ్చు, అంటే ట్రయాంగిల్ ఫైట్ అవుతుండొచ్చు. ఓకే ఓకే. ఎందుకంటే టీడీపీ బలంగానే ఉంటుంది, ఉండదని కాదు, భయానికి బయటకు రారు. బయట ఒక టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి అంటే అందరూ బయటకు వస్తారు, తప్పదులేండి. అప్పుడు వరకు సైలెంట్గా ఉంటారు. ఇక అప్పుడు నాకు తెలిసి అయితే ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది అనుకుంటున్నాను. అప్పటి వరకు మరి ఎట్లుంటాయి పొత్తులు చెప్పలేం, కానీ ఆయన అయితే తిరిగేంత తిరుగుతున్నాడు. ఆయన వాయిస్ జనంలోకి అయితే వెళ్తుంది, కానీ ఆయన జనం వస్తున్నారు. గతంలో చిరంజీవి కూడా పెట్టినప్పుడు కూడా జనం వచ్చేవారు. అది ఓట్ల రూపంగా ఎంత వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. అది మీకు ఈ కొండ మూవీ కాకుండా నార్మల్గా మూవీస్ చూస్తుంటారా? థియేటర్ అంటే థియేటర్లో చూడము, హోమ్ థియేటర్ కూడా పైన ఉందిగా, నేను పైకి వెళ్ళాను. మేము ఇక్కడ ఓటీటీలో హాల్లో పెద్ద మూవీ టీవీ ఉంటుంది, అందులో చూస్తాం, మ్యాక్సిమం చూస్తానే ఉంటాం. ఈ మధ్యకాలంలో ఏ మూవీ చూసారు మీది కాకుండా? ఇవన్నీ చూసాను, RRR చూశాను, అవునా, ఆచార్య చూశాను, ఓకే, ఇంకొకటి ఏదో వచ్చింది కదా వాళ్ళతో పాటు, అది చూసాను. ఇంకా ఇది చూడలే, ఈ విరాట పర్వం రానట్టుంది కదా, ఇంకా రాలేదు. ఏదో జనగణమన బాగుందని అన్నారు, అది చూడాలనుకుంటున్నాను. అవి కాకుండా మామూలుగా నేను స్క్రీన్ మీద వెళ్తూ ఉంటాను. నాకు కొంతమంది హీరోస్ ఫేసెస్, తెలిసిన ఫేసెస్ ఉంటాయి, వాళ్ళే మంచిగా ఉంటాయి అనిపిస్తాయి నాకు. ఏ మూవీ నచ్చింది చెప్పండి ఈ మధ్యలో? అట్లానే అంటే నాకు కష్టం లేదు, నాకు గుర్తుండవు, అప్పటి వరకు చూసేసి మర్చిపోతాను. కొన్ని ఇష్టమైన హీరో ఎవరు మీకు? శోభన్ బాబు హీరో, ఇప్పుడు నాగార్జున. ఎందుకంటే ఒక ఫ్యామిలీ టైప్ మూవీస్ తీస్తారు కదా వాళ్ళు. ఒకసారి నాగార్జున గారు కూడా అనుకోకుండా నేను స్టార్ కలిసాను, అదే చెప్పాను, అంతకు ముందేమో నాకు ఆయన అంటే ఇష్టం, ఇప్పుడు మీరంటే ఇష్టం అని ఇంకొక ఫోటో కూడా దిగాను. హీరోయిన్స్ ఎవరు ఇష్టం? జయసుధా ఉండేది ఇష్టం. ఓకే, ఇప్పుడు హీరోయిన్స్ లో ఇప్పుడు అంటే నేను పర్టికులర్ గా నేను అంత కాన్సన్ట్రేట్ చేయనమ్మా. అవునా, నేను అంత ఆలోచించలే ఎప్పుడు. ఓకే, మీకు బాగా ఇష్టమైనటువంటి లేకపోతే మీ రోల్ మోడల్ అనుకునే రాజకీయ నాయకుడు ఎవరు? నాయకుడు అంటే రాజశేఖర్ రెడ్డి, నాయకురాలు అంటే సోనియా గాంధీ. రైట్. ఏమన్నా పార్టీ చేంజ్ అయ్యే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? ఏం అవసరం చేంజ్ అవ్వడానికి, అవసరమే లేదు కదా. అప్పుడు మమ్మల్ని అవసరాలు కల్పించారు, మేము కావాలని చేంజ్ అవ్వలేదు, మాకు పరిస్థితులు కల్పించారు కాబట్టి మేము చేంజ్ అయ్యాము. ఇప్పుడు ఎవరికి అవసరం అండి, ఇప్పుడు ఉట్టుట్టుగానే ఇప్పుడు మొగుడు వదిలేసి పొమ్మంటే పోతారా? నువ్వు చెప్తే పోతారా? ఆ మొగుడుతోటి ఏదో ఒక పెద్ద రీజన్ ఉండి ఇక తప్పదురా బాబు ఇక వీనితోటి ఉండలేము అన్నప్పుడే పోతాం. కరెక్ట్, అంతే కదా. మన సేఫ్టీ మనం చూసుకుంటాం కదా అప్పుడు. అట్లనే మేము రాజకీయంగా మా సేఫ్టీ కోసం మేము చేసాం, కానీ ఏదో లాభాన్ని ఆర్జించో లేకపోతే ఇంకో పార్టీకి పోయి పైసల కోసమో. అధికార పార్టీలోంచి మేము ప్రతిపక్షాల్లోకి వచ్చాం, కానీ ప్రతిపక్ష పార్టీలోంచి అధికార పార్టీలకు పోలేదండి. వచ్చే ఎలక్షన్స్లో సేమ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా? ఈస్ట్ అండి, వరంగల్ ఈస్ట్. అదే సేమ్, అప్పుడు కూడా ముందు కూడా అంతే. అప్పుడంటే పోయినసారి పర్కాలు చేశారు కదా. ఓహో, పర్కాలు చేసినప్పుడు ఆడ ధర్మారెడ్డి గారు బాగా డబ్బులు, లక్షల కోట్లు అంటే 100 కోట్లు మొత్తం రోడ్ల కాంట్రాక్టర్లు ఇవి అవి అనకుండా చేసి ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక ఒక్కొక్క లీడర్కు 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇచ్చి కండవాళ్ళ కప్పుకొని గెలిచిండు. మరి మేము ఆయనతో పోటీ వాళ్ళేం కదా. కొండా మురళీ గారిలో బాగా నచ్చిన అంశం, నచ్చని అంశం రెండు చెప్పండి. ముక్కు సుట్టితనం అండి, ఏదున్నా మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేస్తాడు, అది నచ్చిన అంశం. నచ్చని అంశం అని అంటే ఏదైనా ఉంటుంది అనుకోండి, ఓకే, ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి అవసరం లేని వాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు కొంతమంది అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు మేము అనుకుంటాం అన్నట్టు ఈయన అన్నదానికంటే తక్కువ ఇద్దాము అనుకుంటాం, వాడు పనికి రానోడు. ఓకే ఓకే. అయితే మా ఆయన ఏం చేస్తాడంటే వీడికి వెయ్యండి అని చెప్పి లోపలికి వచ్చి మాకు చెప్పడు, వాడి ముందే వీడికి 10,000 ఇచ్చి పంపండి అంటాడు. ఓహో, అతను ముఖం మీదే. అప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా తప్పదు అంతే, వాడికి 10,000 ఇవ్వాల్సిందే కదా. అంతే. ఇక అనుకుంటాం అయ్యబ్బా ఈ వేస్ట్ పైసలు అని అనుకుంటాం. అప్పుడు మా ఆయన మీద పీకల దాకా కోపం వస్తుంది అన్నట్టు. అదేదో సాటుకొచ్చి చెప్తే 5,000 తీసుకొని ఇంకెవరికన్నా ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. అది నాకు ఆయన దగ్గర నచ్చదు. కొండా మురళీ గారు రౌడీ, కొండా మురళీ గారు గుండా, కొండా మురళీ గారు చేసేదంతా రౌడీయిజం, ఆయన అసలు చాలా దారుణమైన వ్యక్తి, ఇలా మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మొన్న ఒక అమ్మాయిని మీరు చేశారు కదా, ఎవరో మొగుడు వదిలిపెట్టిపోయాడని చెప్పేసి. అవును, ఆ అమ్మాయి మొగుడు దొరికాడు అనుకోండి, దొరికితే నేను ఆ పిల్లను చేసుకోను ఉంచుకోను అన్నాడు అనుకోండి, వాడిని 4 బీకి నువ్వు ఎందుకు చేసుకోరా ఉంచుకోరా అంటే వాడు పెట్టుకుంటా. అప్పుడు కొండమురళి గుండా అయితే తప్పేంటి? అంతే కదా. ఇప్పుడు ఓ పేదోడు ఉన్నాడు, 100 ఎకరం ల్యాండ్ ఉన్నది,
ఆ పక్కోడు కళ్ళ కలుపుకున్నాడు వాడు మరో దగ్గరికి పోతాడు, పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాడు, వీడి దగ్గర పైసలు ఉన్నాయి, వాడి దగ్గర పత్రాలు ఉన్నాయి, వాడికి ఎవరికి న్యాయం చేయనప్పుడు చెయ్య అని కాళ్ళ మీద పడతాడు, వాడిని తీసుకొచ్చి వంగబెట్టి 2 గుద్దుతాడు, చచ్చుకుంటా వాళ్ళ ల్యాండ్ వాడికి ఇస్తాడు, అప్పుడు గుండా అవుతాడు. ఎందుకు గాడు అట్లా చేసి అయ్యాం. కానీ మేము కబ్జాలు పెట్టి కాలేదండి. మేము కబ్జాలు పెడితే అయితే ధర్మారెడ్డిని ఓడించేటోళ్ళం. ఆయన 10 లక్షలు పెడితే మేము 20 లక్షలు పెట్టేటోళ్ళం. డబ్బున్నాక ఓడిపోం కదండి మేము. అవును, ఎందుకు కూడా కొట్టుకుంటాం మమ్మల్ని మేము. చాలా మంచి టైం మీతోటి, అంటే ఒక 2 hours పాటు మీ గురించి, మురళి గారి గురించి అన్నీ తెలుసుకోగలిగాను. సీరియస్గా, రాజకీయంగా, అన్ని కుటుంబ పరంగా అన్ని రకాలుగా చేశారండి. అంటే ఇన్ని రోజులు మీలో ఉన్న ఆలోచన, నేను కూడా మిమ్మల్ని కలవాలన్న ఆలోచన కలిసి ఒక మంచి ఇంటర్వ్యూ వచ్చింది. చాలా సంతోషం నాకు కూడానండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఎప్పటి నుంచో కొండ సురేఖ గారు, కొండ మురళి గారు ఇద్దరిని చేయాలనేది నా కోరిక. బట్ ఈ రోజు మాత్రం నాకు సురేఖ గారు ఒక్కళ్ళే దొరికారు. ఆయన ఉన్నాడు పైన, కానీ ఆయన ఇవ్వట్లేదు కానీ ఇవ్వాలి. అదే నెక్స్ట్ టైం తప్పకుండా మురళి గారి పర్మిషన్ తీసుకోండి, తప్పకుండా ఏదైనా వ్యాలెంటైన్స్ డే అట్లాంటప్పుడు తప్పకుండా చేద్దాం. అట్లాంటప్పుడు వస్తాడు ఒక ఫెస్టివల్ అప్పుడు, మంచి ఫెస్టివల్ అప్పుడు అట్లా తప్పకుండా ఒకసారి మీరిద్దరూ కలిసి నాకు ఇంటర్వ్యూ కావాలి. అలాగే మీ డాటర్ది, మీ మనవరాలిది కూడా కావాలి నాకు. ఒక 5 నిమిషాలు మీ గురించి. ఎక్కువసేపు ఎవరి ముందు మాట్లాడదు, పక్కకు తీసుకొని మాట్లాడేయాలి అంటాడు. ఓకే, నేను మాట్లాడిస్తాను, నేను చూసుకుంటాను. మేము అందరం ఉన్నప్పుడు ఎవరు మంచోళ్ళు అంటే చెప్పదు. నేను ఒకదాని ఉన్నప్పుడు నువ్వు ఇష్టం అంటది, వాళ్ళ అమ్మకుతున్నప్పుడు ఆమె ఇష్టం. మీరందరూ వెళ్ళిపోండి, అసలు ఎవరొద్దు. నేను అది మీరు ప్లే చేస్తారని తెలుసు కదా, చెప్పదు అసలు. నేను శ్రేష్ఠ ఇద్దరు మాట్లాడుకుంటాం. దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకున్నావు అనుకో, అదే నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను, నువ్వు దాన్ని ఇంటర్వ్యూ చేయాల్సిన. సూపర్, అయితే తనతోనే 2-3 ఇంటర్వ్యూలు చేపించేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం, ఈరోజు మీ స్టోరీ తెలుసుకోవటం, రియల్గా ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో తెలియని వాళ్ళకి కూడా ఈరోజు మూవీ చూడకపోయినా ఇది చూసినా కూడా అర్థమైపోతుంది. అదే అంటున్నాను, మీరు ఎంత మంచి హృదయం ఉన్న మనుషులు, ఎందుకు ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది అనేది కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.